మలనా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మలనా విత్ టీమ్. ఒక 5 నిమిషాలు ఆలస్యం జరిగింది, ఎందుకంటే ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల. సో మొత్తానికైతే లైవ్లోకి వచ్చేసినాం. ఇక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ శనార్థి తెలంగాణ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో మా ప్రభాకర్ అన్నని వరుస కథనాలు రాస్తూ ఉన్నాడు, భూ కబ్జాలు ఇవన్నీ బయటికి తీసుకొస్తా ఉన్నాడు అని అక్కస్తోటి క్రాంతి అనేటోడు ఫైర్ అధికారుడు ఎవరైతే ఉన్నాడో పోలీసు వాళ్ళకి చెప్పి ఓ దొంగ కేసులు పెట్టించి నిన్న ఉదయం అరెస్ట్ చేయించాడు. ఇదే క్రాంతి కిరణ్ గురించి నేనెంత చెప్పుకున్నా మీరెంత తెలుసుకున్నా తక్కువే. క్రాంతి కిరణ్ లైఫ్ మొత్తం ఈ బ్రోకరిజమే, ఈ వీటితోటే బతికిండు క్రాంతి కిరణ్. క్రాంతి కిరణ్ ఎంత సక్కనోడో క్రాంతి కిరణ్ వాళ్ళ తండ్రే చెప్తాడు. ఒక్కసారి క్రాంతి కిరణ్ ముచ్చటినాక మార్నింగ్ న్యూస్లోకి పోదాం. మా క్రాంతి కిరణ్ ఎమ్మెల్యే సుధాకర్ కర్రా, ఈ సుధాకర్ అనేవాడు ఒక టిఆర్ఎస్ కార్యాలయం దగ్గర ఇల్లు జాగొన్నాడు. ఇల్లు జాగొని బోరేసుకొని ఇల్లు కట్టుకున్నాడు. అయితే బోరేసుకున్నప్పుడు శబ్దం వస్తుంది, ఆ చెవులో ముడ్డ పెట్టుకున్నాడు. వాడు అమ్మినోడు, వాడు నా జాగ్రత్త బోరింగ్ అంటాడు. వాడు నీ జాగ్రత్త బోరింగ్ అయితే అప్పుడు బోరేసినప్పుడు ఏం చేసాడు? అయితే వీడేమో బోరేసినాక నీళ్ళు పడితే వీడు ఏం చేసినట్టే నీళ్ళు అడిగిన, నీళ్ళు అడితే నీళ్ళు ఇచ్చిన వాడిని 3 అంతస్తుల మీద వాడు ట్యాంకులో నీళ్ళు ఎక్కిస్తే మోటార్ లోడ్ కాలు నీళ్ళు బంద్ చేసి కల ఇంటి చుట్టూ రాలేసాడు పాపం. వాడు బంజోడు, వాడు టీఆర్ఎస్ కార్యకర్త వాడు. అయితే నేనన్నా ఏమ్రా మాలమాది వాళ్ళము ఊరడమ్మ కాడ పోసమ్మ కాడ దున్న పొదలం వస్తాము ఆడివట్ల నుంచి ఏడుస్తే కూడా పోస్ట్ పార్టీ నీ అమ్మ అని నేను అంటే వాడు బంజోడు వచ్చి క్రాంతి కిరణ్ చెప్పాడు, నీ తండ్రి మమ్మల్ని కోసేయమంటుండని చెప్తే ఈ క్రాంతి కిరణ్ ఇస్తాయి ఫోన్ చేస్తాడు. ఓ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే కూడా మాలవాది అనుకుంటున్నాడు కూడా కనీసం ఒక మాలవాది వారికి అన్యాయం అయితే కనీసం ఆ ఊరికి పోయి వారి స్థలం చూసి కనీసం ఇద్దరి మధ్యలో మాట్లాడవచ్చు కదా, మాట్లాడలేదు. అయితే ఏమైంది, మా బిడ్డ నాకు కారు ఇచ్చింది, చిన్నామే సెకండ్ హ్యాండ్ ఉంటుంది. మా నాయన దావకాన పోతే టెన్షన్ పోతాను. నేను డీజిల్ పోసుకొని దాదాపల్లికి మరవెల్లికి ఇట్లా కొన్ని గ్రామాలు తింటాను. వీటి భిక్షపది లాంటి కొడుకు జంగమోడు పోతి లాంటి కొడుకు ఏం చేసాడు, మీరు మీ నాయన కారు ఇచ్చారు ఊరు తిరుగుతాడు. ఈ లంచ కొడుకు ఆయన కారు ముంచకపోయాడు మా కొడుకు. ఈ కొడుకులు నాకు పుట్టినట్టు గ్యారంటీ ఇవ్వదు, తల్లి గ్యారంటీ కానీ తండ్రి ఏం గ్యారంటీ లంచ కొడుకు ఇదా. అయితే కారు మీద తిరిగితే వాడు కారు ముంచకపోతాడే ఎంత ఘోరమయ్యా. లంచ కొడుకు టీఆర్ఎస్ నుంచి ఎంపీటీసీలో వాడు వాడుతావు 5 ఏళ్ళ నాడు. ఇది ఆ కొడుకులు చేసిపోయి దొంగ వాడుకోవాలి. వాడు ఎమ్మెల్యే అట్లా, వీడు ఎంపీటీసీ ఇట్లా. ఈ లంగలంచ కొడుకు వీళ్ళంతా ఏమంటాడు, వాడు క్రాంతి అంటాడు సుధాకర్ ఎక్కువ అండ్ వాడంటాడు. ఇది ఆవిడ ఎమ్మెల్యే అనేటటువంటి విషయం. ఒక కోమటాలు వచ్చింది, పిచ్చోని పెళ్లి చేసుకోకుండా ఆమె కిల్లు లేదు భూమి లేదు అని వచ్చింది కాంతి దగ్గర. సారీ ఇట్లాంటిది ఇవి నాకు ఓటేయలేదు. అరే పెళ్ళా ఓటేస్తే ఒకడు ఓటేయడం దానికి ఇష్టం ఉన్న ఓటేసుకుంటాం. ఒక ఎమ్మెల్యే అనే పనులు అవి. అయితే సుధాకర్ చెప్పలే ఏం జరిగింది చెప్పమని చెప్పు. ఒక బాధ వ్యవసాయదారులది, ఒక బాధ చూసిరు కదా. స్వయంగా ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తండ్రి చెప్పిన మాటలు ఇవి. మావోడు లంగా అని చెప్పిండు. వాడు ఎమ్మెల్యే అండ్ అసలు ఎవరికి పుట్టిండో అర్థం కానటువంటి మాట అనేటి పెద్ద మాట చెప్పిండు. ఈ పెద్ద ఆయన ఎవరు అనుకుంటున్నావు, చాలా గొప్ప మనిషి. సింక్ అవుతుందిగా వాయిస్ సింక్ అవుతుందా? వాయిస్ సింక్ అవుతుందా? వాయిస్ సింక్ అవుతుందా? ఒక్కసారి కామెంట్ చేయండి అన్న. వాయిస్ ఓకేనా? హలో ఎస్ వాయిస్ ఓకేనా? నో సింక్ కావట్లేదు. వాయిస్ సింక్ కావట్లేదంట. అవుతుందా భరత్? ఇప్పుడు వస్తుందా? ఓకే, రైట్ థ్యాంక్ యూ. కొంతమంది రావట్లేదు అంటున్నారు, కొంతమంది వస్తుంది అంటున్నారు. సింక్ హలో వస్తుంది. హలో రైట్. క్రాంతి కిరణ్ గురించి సొంతం వాళ్ళ నాన్న చెప్పినటువంటి మాట ఇది. క్రాంతి కిరణ్ ఎంత నీచుడో వాళ్ళ నాన్న చెప్పిండు. ఆందోళన నియోజకవర్గంలో మొత్తం విలేకరులందరినీ బెదిరించి ఇప్పటికీ చాలామంది విలేకరుల పైన కేసులు పెట్టించిన
దుర్మార్గుడు క్రాంతి కిరణ్. పోనీ అతడేమన్నా విద్యావంతుడు అంటే కాదు, ఇంటర్మీడియట్ చదివిండు, వికీపీడియాలో మాత్రం ఎల్ఎల్బి చేసిన అని చెప్పి రాపించుకుంటా ఉన్నాడు. తన ఎన్నికల అఫిడవిట్లో ఇంటర్మీడియట్ చదివిండు. సరే ఏమన్నా చదువుకొని అంగూటిగాలే మినిస్టర్లు అయిన తర్వాత ఇంటర్మీడియట్ తోడు ఎమ్మెల్యే కావద్దా. కానీ ఈయనే ఏ జర్నలిజం నుంచి అయితే వచ్చినా అని చెప్పుకుంటుండో, జర్నలిస్టు నేత అని చెప్పుకుంటుండో, ఆ జర్నలిస్టులనే కుతికే బిస్క అని చేస్తూ ఉన్నాడు ఆందోళన నియోజకవర్గంలో. ఇక ఒక్కసారి ఈడ వాట్సాప్ ఓపెన్ చేయి, నేను చెప్తా. అన్న రావడం లేదంటున్నారు. సింక్ కావట్లేదు. వస్తుందా? ఓకే, అవుతుందా? సింక్ అయితే లేదు. 1 minute ప్లీజ్ ప్రజలారా. మా క్రాంతి కిరణ్ ఎమ్మెల్యే సుధాకర్ కర్రా, ఈ సుధాకర్ అనేవాడు ఒక టిఆర్ఎస్ కార్యాలయం దగ్గర ఇల్లు జాగొన్నాడు. ఇల్లు జాగొని బోరేసుకొని ఇల్లు కట్టుకున్నాడు. అయితే బోరేసుకున్నప్పుడు శబ్దం వస్తుంది, ఆ చెవులో ముడ్డ పెట్టుకుంటా వాడు అమ్మినోడు. వాడు నా జాగ్రత్త బోరింగ్ అంటాడు. వాడు నీ జాగ్రత్త బోరింగ్ అయితే అప్పుడు బోరేసినప్పుడు ఏం చేసాడు? అయితే వీడేమో బోరేసినాక నీళ్ళు పడితే వీడు ఏం చేసినట్టే నీళ్ళు అడిగిన, నీళ్ళు అడిగితే నీళ్ళు ఇచ్చిన వాడిని 3 అంతస్తుల మీద వాడు ట్యాంకులో నీళ్ళు ఎక్కిస్తే మోటార్ లోడ్ కాలు నీళ్ళు బంద్ చేసి కల్లా ఇంటి చుట్టూ రాలేసాడు పాపం. వాడు బంజోడు, వాడు టీఆర్ఎస్ కార్యకర్త వాడు. అయితే నేనన్నా ఏం రా మాలమాది వాళ్ళము ఊరడమ్మ కాడ పోసమ్మ కాడ దున్న పొదలం పోస్తాము, ఆడివట్లోకి ఏడుస్తే కూడా పోసి పాడితే నీ అమ్మ అని నేను అన్నా. అంటే వాడు బంజోడు వచ్చి క్రాంతికిరణ్ చెప్పాడు, నీ తండ్రి మమ్మల్ని కోసేయమంటుండని చెప్తే ఈ క్రాంతికిరణ్ ఇస్తాయి ఫోన్ చేస్తాడు. ఓ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే కూడా మాలవాది అనుకుంటున్నాడు కూడా కనీసం ఒక మాలవాది వారికి అన్యాయం అయితే కనీసం ఆ ఊరికి పోయి వారి స్థలం చూసి కనీసం ఇద్దరి మధ్యలో మాట్లాడవచ్చు కదా, మాట్లాడలేదు. అయితే ఏమైంది, మా బిడ్డ నాకు కారు ఇచ్చింది, చిన్నామే సెకండ్ హ్యాండ్ ఉంటుంది, మా నాయన దావకాన పోతే టెన్షన్ పోతాను. నేను రైట్, దయచేసి ఒక్క నిమిషం లైన్లో ఉండండి, ఎందుకంటే రీస్టార్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి మీకు వస్తుందా? లైవ్ బ్లాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి మళ్ళీ చెప్పండి. వాయిస్ ఓకేనా? ఓకే అని కొంతమంది అంటున్నారు, ఓకే అని కొంతమంది అంటారు, రావట్లేదని కొంతమంది. వాయిస్ క్లియర్గా లేదు, సింక్ అవ్వడం లేదని చెప్పి ఓకేనా క్లియర్ అంటున్నారు కొంతమంది. ఏ వస్తుంది కదా, సింక్ అవుతుంది, వస్తుంది కదా. ఓకే రైట్ మిత్రులారా, ఇది ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఎంత దొంగనో, ఎంత మూర్ఖుడో, ఎంత నీచుడో స్వయాన వాళ్ళ తండ్రి భూమయ్య సార్, ఆయన మహానుభావుడు భారతీయుడు సినిమాలో మనిషి, అటువంటి మనిషి ఆయన. ఆ మనిషే వచ్చి మా కొడుకు గిసొంటోడయ్యా, గానికి ఓట్లేసిరేందయ్యా, దయచేసి టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేయకండి అయ్యా, వాడు విద్యను నాశనం చేసిండు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరు మీద మోసం చేసిండు అని చెప్పి వాళ్ళ తండ్రి చెప్తా ఉన్నాడు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ దగ్గరికి ఒక ఆమె వచ్చిందట, సార్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటే నువ్వు నాకు ఓటేయలేదు కదా అని చెప్పాను అన్నాడట. ఈయన తిట్టిండట, ఓట్లకు దీనికేం సంబంధం రా అని చెప్పి. అంటే ఈ రకంగా క్రాంతి కిరణ్ అనేటువంటి వ్యక్తి మొత్తం తన జీవితం మొత్తం ఫైర్ అవ్వలే. మీరు ఎక్కడ చూడండి, ఇక్కడ తెలంగాణ ఏది జర్నలిస్టుల ఫోరం అనే ఏదో పెట్టిండు, దుకాణం పెట్టి మొత్తం పైసలు వసూలు చేసిరే, కలెక్షనే. ఇక ఆ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత TV9 ABN బ్యాన్ చేస్తే కేటీ రామారావుతో ఫైర్ అవి నడిపినందుకు ఇంకొక ఛానల్ ఉంటుంది, 1TV తెలంగాణ, TV9లో ఇంకో టీవీ ఉంటుంది, ఫైర్ అవి చేసినందుకు CEO పోస్ట్ TV1 అనే ఉంటుంది. CEO పోస్ట్గా సింగిల్ కాలం వాడతారా? సరే, జర్నలిజంలో అది మొత్తం ఫైర్ అవ్ కారుడే. ఆందోళన నియోజకవర్గంలో ప్రజలను, మీడియాను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ను మళ్ళొకసారి గెలిపించితే ఇక ఏం లేదు, ఆందోళన నమ్మేస్తాడు. ఇప్పటికీ అనేక భూ కబ్జాలు, సిగ్గుండాలే ఇక చెప్తే. ఒక్కసారి భరత్ ఇది వాట్సాప్ ఆన్ చేయ, ఒక్కసారి చూడుర్రి, క్రాంతి కిరణ్ డ్రామాలు చూడాలి ప్రజలారా. మా శనార్థి తెలంగాణ రిపోర్టర్లను నువ్వు బెదిరించి అరెస్ట్ చేస్తే ఆగిపోతారు అనుకుంటున్నావా క్రాంతి? నీ అటువంటి ఫైర్ అవకారులు భయపడతారేమో.
ఒకసారి చూద్దాం వాళ్ళ కథ, వాళ్ళ ప్రచారాలు. క్రాంతి కిరణ్ అనేటోడు ఎంతో దుర్మార్గుడు అనేది మీకు తెలవాలి. మీకు ఆందోళన నియోజకవర్గంలో ఏ ప్రజలనన్ను అడుగుర్రి. ఇగో క్రాంతి కిరణ్ డిజైన్ చేపించి పెడతా ఉన్నాడు. ప్రభుత్వ భూమి కబ్జా కోరు శనార్థి తెలంగాణ రిపోర్టర్ ప్రభాకర్ అరెస్ట్ అని పెడతా ఉన్నాడు. ఒక శనార్థి తెలంగాణ రిపోర్టర్ 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే తమ్ముడు కబ్జా పెడుతుండని చెప్పి వార్త రాస్తే ఏం చెప్పిన అందుకే 2 ఎకరాల భూమి ఇమ్మన్నాడు మాకు అని వాడు కంప్లైంట్. అంటే ప్రభుత్వ భూమిని ఎవడు కబ్జా పెట్టినట్టు? శనార్థి తెలంగాణ రిపోర్టరు ప్రభాకర్ అన్న ఎన్ని వార్తలు రాసినా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కబ్జా జరుగుతుందంటే కబ్జా జరగట్లేదని చూపించాలనా క్రాంతి కిరణ్? కానీ దాంట్లో నుంచి అది ప్రభాకర్ కు 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు గౌరవ న్యాయస్థానం విధించింది. ఓకే, కానీ వాస్తవాలు ఏదో తెలవాలి కదా ప్రజలకి. ఆ ఎస్ఐ పుల్కల్ ఎస్ఐ ఫోన్ చేసి ప్రాథమిక విచారణ చేసిన అంటే అని పెట్టేసిన కథం. ఎందుకయా క్రాంతి కిరణ్ వాళ్ళ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీద అసలు రిమాండ్ పంపిస్తా అని చెప్పిండు. ప్రభాకర్ ఇంటి మీదకి పోయి వార్తలు రాస్తున్నావు మాకు ఎగనిస్ట్, కానీ ప్రభాకర్ ఇంటి మీదకి క్రాంతి కిరణ్ తమ్ముడు ఆయన గూండాలు పోయి ప్రభాకర్ అన్న ఇంటి మీద దాడి చేస్తే కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు కేసు రిజిస్టర్ చేయనటువంటి పోలీసు వాళ్ళని అరెస్ట్ చేసి విడిచిపెట్టి ఆ వార్త రాసినందుకు ప్రభాకర్ని అరెస్ట్ చేసిరు. ఇదట త్వరలోనే ప్రభాకర్ వెనకాల జర్నలిజం ముసుగులో ఉన్న తీన్మార్ మల్లిగాడికి ఇదే బతుకని చెప్పండి. నీదో బతుక క్రాంతి కిరణ్, నీదో బతికే. నా జర్నలిజం లెవెల్లో అడిగి చూడు నీ బతికేంతోనో చెప్తారు. నాకు తెలియదా నీ బతుకు? కలిసి పని చేసిన వాళ్ళమేగా. నాకు తెలియదా నీ ఫైర్ వీలు, నీ కథ? నువ్వు ఏడేడు వసూలు చేస్తున్నావు, వసూలు చేసినావు, నీ పైసలు ఎవరు తెచ్చిచ్చేది, నీ కథ నాకు తెలియదా? నీ బ్రోకరిజం నాకు తెలియదా? నువ్వు పత్తిత్తు లెక్క మాట్లాడుతున్నావు. ఇవాళ నీకు దమ్ముంటే నువ్వు జర్నలిస్టువే కదా. ఒక్క టాపిక్ మీద ఇద్దరం వార్త రాద్దాం, రాస్తావారు? సింగిల్ కాలం వార్త రాయరాదు ఫైరవ్ కార్డా. నువ్వేదో మా జర్నలిస్ట్ని అరెస్ట్ చేయించినంత మాత్రాన ఇక నేను దార్కారని అనుకుంటున్నావేమో. నిన్ను నీ మోసాలన్నీ బయటికి తీసుకొస్తుంది శనార్థి తెలంగాణ న్యూస్. పక్కా నిన్ను ఈ కటకటాల లోపలికి దోలిస్తుంది. సంగారెడ్డి ప్రజలారా, లేకపోతే ఆందోళన నియోజకవర్గంలో ఉన్న ప్రజలారా, క్రాంతి కిరణ్ ఆగడాల గురించి మీరు కూడా ఒకసారి ఓటింగ్లో పాల్గొనండి. స్వయాన క్రాంతి కిరణ్ వాళ్ళ అయ్య చెప్తా ఉన్నాడు మావాడు దొంగ అని చెప్పి. డీజిల్ పోసుకొని దాదాపల్లికి మరవేళ్ళకి ఇట్లా కొన్ని గ్రామాలు తిరిగినా వీటి బిచ్చపడి లాంటి కొడుకు దంగమోడు పోతి లాంటి కొడుకు ఏం చేసాడు, మీరు మీ నాయన కారు ఇచ్చాడు ఊరు తిరుగుతాడు. ఈ లాంటి కొడుకు ఆయన కారు ముంచకపోయాడు మా కొడుకు. ఈ కొడుకులు నాకు పుట్టినట్టు గ్యారంటీ ఇవ్వదు, తల్లి గ్యారంటీ కానీ తండ్రి ఏం గ్యారంటీ లంజ కొడుకు ఇదా. అయితే కారు మీద తిరిగితే వాడు కారు ముంచకపోతాడే ఎంత ఘోరమయ్యా. లంజ కొడుకు టీఆర్ఎస్ నుంచి ఎంపీటీసీ వాడిని వాడుతాం 5 ఏళ్ళ నాడు. ఇది ఆ కొడుకులు చేసిపోయి దొంగ వాడుకోవాలి. వాడు ఎమ్మెల్యే అట్లా, వీడు ఎంపీటీసీ ఇట్లా. ఈ లంగలంజ కొడుకు వీళ్ళంతా ఏమంటాడు వాడు క్రాంతికి అంటాడా సుధాకర్ ఎక్కువ అన్న వాడుతాడు. ఇది ఎమ్మెల్యే అనేటటువంటి విషయం ఒక కోపటాలు వచ్చి మీ నాయనతో చెప్పి నేను మంచోర్నే అని ఇలా బతిలాడు కాలు మొక్కుకో చెప్పించుకో. ఇక ప్రజలారా, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అక్రమాలు నిజమేనా? నిజమే అయితే నిజమే అని పెట్టండి, లేకపోతే అబద్ధం అని పెట్టండి. ఎందుకంటే ఈ డ్రామాలన్నీ చేయించేది క్రాంతి కిరణ్ అంటోడే. కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు పైసలు ఇచ్చి జీవితమే అది కదా, తన జీవితమే ఈ కథ కదా. క్రాంతి కిరణ్ ఎందుకా నీ గురించి మాకు తెలియదు. ఎంతమంది జర్నలిస్టులను అరెస్ట్ చేయించినవా ఆందోళన కాడ? నీకు అగనిస్ట్గా వార్తలు రాస్తున్నారని జర్నలిజం మీద ఎరుగుతావు. జర్నలిజం నుంచి జర్నలిజంలోనే ఏరుకొని తిని జర్నలిజం మీద ఎరుగుతున్నటువంటి మూర్ఖుడవు నువ్వు ఎమ్మెల్యే, నువ్వు కథ ఒక 420 కానీ నువ్వు. క్రాంతి కిరణ్ చూడవా, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అక్రమాలు నిజమేనా అంటే 95% మంది నిజమే అంటున్నారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మళ్ళీ గెలవాలా? రైట్. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఈసారి ప్రజలారా
ఇగో ఆందోళన ఎమ్మెల్యేగా మీ ఓటు ఈసారి ఎవరికి? క్రాంతి కిరణ్ కా, దామోదర్ రాజనరసింహక? ఇగో వాని మనుషులు వచ్చి ఉంటారు చూడతా. ఇవన్నీ ఫేక్ అకౌంట్లు వేయించేది ఈ క్రాంతి కిరణ్ అంటోడే. మొత్తం వాని జీవితమే ఫేకు. రాని ప్రజలారా ఇందులో ఓటేయండి. ఈసారి ఎమ్మెల్యేగా మీ ఓటు ఎవరికి? క్రాంతి కిరణ్ కా, దామోదర్ రాజనరసింహక? ఈ ఓటింగ్లో పాల్గొనండి మీరు. ఇప్పటికి 90% మంది దామోదర్ రాజనరసింహకి ఇస్తా అంటున్నారు. 90% మంది ప్రజలు దామోదర్ రాజనరసింహ అని చెప్తా ఉన్నారు. క్రాంతి కిరణ్ సార్ నువ్వు వార్డు మెంబర్ కూడా గెలవద్దు. ఈ క్రాంతి కిరణ్ తోటి దగ్గరుండి కేసులు పెట్టిస్తుంది మంత్రి హరీష్ రావట. పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు. హరీష్ రావు గారు చెప్తున్నారు సార్, హరీష్ రావు గారు కేసులు పెట్టమంటున్నారు సార్ అని చెప్తా ఉన్నారు. హరీష్ రావు గారు దీని వెనకాల మీ హస్తమున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక మీ కథ ఏందో కూడా మేము చెప్తాం. సంగారెడ్డిలో నువ్వు చేసిన కథ ఏందో అనేది కూడా. ఇప్పుడు హరీష్ రావు ఈ క్రాంతి కిరణ్ భూ కబ్జాలలో పాలు పంచుకున్నాడట. హరీష్ రావు దందా కూడా ఉందట ఇందులో. చూద్దాం ఇక. ఇదే ప్రభాకర్ అన్న దగ్గరికి 11 గంటలకు ఫోన్ చేసి అన్నా క్షమించన్నా అని చెప్పి మా ప్రభాకర్ సంకనాకే ప్రయత్నం చేసిన క్రాంతి కిరణ్ అయినా కూడా నిన్ను వదిలిపెట్టకుండా వార్తలు రాస్తాం కూడా. ఆందోళన ప్రజలారా దయచేసి భూమయ్య సార్ ఏదైతే చెప్పిండో క్రాంతి కిరణ్ వాళ్ళ తండ్రి వీడు మూర్ఖుడు అని చెప్పి దయచేసి దాన్ని అంగీకరించండి. ఇంకో కొడుకు ఎంపీటీసీ ఈడు ఎమ్మెల్యే అయ్యాడు. ఒక్కసారి వినాలే ప్రజలారా. ఆయన పెద్ద ఆయన మాటలు ఎంత ఆవేదనతో కూడుకున్నటువంటి మాటలు వినండి. ఈ క్రాంతి కిరణ్ ఇస్తాయి ఫోన్ చేస్తాడు. ఓ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే కూడా మాలవాడి అనుకుంటున్నాడు కూడా కనీసం ఒక మాలవాడి వారికి అన్యాయం అయితే కనీసం ఆ ఊరికి పోయి వారి స్థలం చూసి కనీసం ఇద్దరి మధ్యలో మాట్లాడవచ్చు కదా, మాట్లాడలేదు. అయితే ఏమైంది, మా బిడ్డ నాకు కారు ఇచ్చింది చిన్నామే, సెకండ్ హ్యాండ్ ఉంటుంది. మా నాయన దావకానికి పోతే టెన్షన్ పోతే అని నేను డీజిల్ పోసుకొని దాదాపల్లికి మరవెల్లికి ఇట్లా కొన్ని గ్రామాలు తిరిగినాయి. వీడు బిచ్చపడి లాంటి కొడుకు దంగమోడు పోతి లాంటి కొడుకు ఏం చేసాడు, మీరు మీ నాయన కారు ఇచ్చారు ఊరు తిరుగుతాడు. ఈ లాంటి కొడుకు ఆయన కారు ముంచకపోయింది మా కొడుకు. ఈ కొడుకులు నాకు పుట్టినట్టు గ్యారంటీ ఇవ్వదు, తల్లి గ్యారంటీ కానీ తండ్రి ఏం గ్యారంటీ లంజ కొడుకు ఇదా. అయితే కారు మీద తిరిగితే వాడు కారు ముంచకపోతాడే ఎంత గౌరవమయ్యా. లంజ కొడుకు టీఆర్ఎస్ నుంచి ఎంపీటీసీ వాటిని వాడుతావు 5 ఏళ్ళ నాడు. ఇది ఆ కొడుకులు చేసిపోయి దొంగ వాడుకోవాలి. సో అది ఎమ్మెల్యే క్రాంతి వాళ్ళ నాయన చెప్తున్నటువంటి మాట. ఆయన నిజాయితీ పరుడు. ఈయన ఒంట్లో గింత నిజాయితీ ఉండదు. ఆఖరికి ఇంటర్ చదివి ఈనాడు పేపర్లో ఫైర్ అవుట్ చేసి విలేకరి పోస్ట్ పట్టినోడు. అక్కడి నుంచి జీవితం అంతా ఫైరవిలే. ఈ రకంగా ఆందోళన మొత్తం సర్వనాశనం చేసి చనిపోయిన వాళ్ళ భూములను కూడా దొంగ పట్టాలు చేసుకున్నటువంటి వ్యక్తులు ఇవాళ జర్నలిస్టుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆందోళన నుంచి ఒక 50 మంది జర్నలిస్టులు నాకు ఫోన్ చేసినారు. అన్నా వీడు ఎట్లా మోపోయిండో వీన్ని రాజకీయంగా ఖతం చేయాలన్నా ఈసారి ఎట్టి పరిస్థితులు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. హరీష్ రావు గారు ఇక రేపటి నుంచి మీ పని కూడా మీరు బాధ్యత వహించాలి దీనికి. ఎందుకంటే మీరే చేయించారని చెప్పి పోలీసు వాళ్ళే చెప్తా ఉన్నారు. కొద్దిగా క్రాంతి కిరణ్ చెప్పిండు అన్న. క్రాంతి కిరణ్తో పాటు క్రాంతి కిరణ్ చెప్పిండట, మినిస్టర్ గారు చెప్పిండు సీరియస్ తీసుకోమన్నాడు అని చెప్పిండట. చూద్దాం. రైట్గా వెలుగు దినపత్రిక వెళ్దాం ఒకసారి. వెలుగు దినపత్రికలో ఇవాళ ప్రధాన వార్తలు. ఇండియాతో కలిసి ఇండియాకు ఫైటర్ జెట్ల తయారీ టెక్నాలజీని అందించేందుకు సిద్ధమని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. 2 రోజుల పర్యటన కోసం ఇండియా వచ్చిన బోరిస్ ఢిల్లీలో శుక్రవారం ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఇద్దరు నేతలు ఆర్థిక, రక్షణ, భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి సహకరిస్తామని జాన్సన్ హామీ ఇచ్చారు. బ్రిటన్ ప్రధాని పర్యటనకు సంబంధించినటువంటి వార్త మనం ఇందులో చూడొచ్చు. ఇక సెక్రటేరియట్ నిర్మాణ ఖర్చు 1200 కోట్లు, చెప్పింది 400 కోట్లు, బడ్జెట్లో పెట్టింది 619 కోట్లు. ఎలివేషన్ డిజైన్లలో జాప్యంతో మరింత పెరిగిన వ్యయం ఎంతైనా వెచ్చించేందుకు సిద్ధమంటున్న ప్రభుత్వం. ఇక చూడు ప్రభుత్వం కథ. సెక్రటేరియట్ నిర్మాణ ఖర్చు
అంతకంతకు పెరిగిపోతున్నది. అనుకున్న టైంలో నిర్మాణం పూర్తి చేయకపోవడంతో ఖర్చు తడిసి మోపడవుతున్నది. ముందు వేసుకున్న అంచనాలు ఎప్పటికప్పుడు మారుతుండడం, ఎలివేషన్ డిజైన్లలో మార్పులు చేయడంతో కట్టడం పూర్తి అయ్యే నాటికి 1200 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని ఆఫీసర్లు అంటున్నారు. అయితే ఎంత ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదని నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లంజీకి రాష్ట్ర సర్కార్ హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ లెక్కలన్నీ నిర్మాణం చివరి దశకు చేరుకున్నాక ఫైనల్ చేయనున్నట్టు ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. కన్సల్టేషన్ ఛార్జీలు పెంచాలని కోరుతూ షాపూర్జీ పల్లంజీ రాష్ట్ర సర్కారుకు లేఖ రాసింది. గత నవంబర్లో పూర్తయిన సర్వీస్ పీరియడ్ను ప్రభుత్వం ఇప్పటికే పొడిగించింది. 400 కోట్ల నుంచి మొదలు 6 ఫ్లోర్లు 6 లక్షల చదరపు అడుగుల్లో సెక్రటేరియట్ నిర్మాణానికి 400 కోట్లు అవుతుందని తొలుత లెక్కలు కట్టి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత టెండర్లప్పుడు అది కాస్త 494 కోట్లకు చేరింది. షాపూర్జీ పల్లంజీ 4% ఎక్కువగా 514 కోట్లు కోడ్ చేసి టెండర్ ప్రక్రియలో L1గా నిలిచింది. కొద్ది రోజులకే ఈ అంచనాలు పెంచేశారు. ఏమన్నాడు ఎరికేనా అసెంబ్లీలో బాతాల పోషెట్టి, అధ్యక్ష ఓ మంచి భవనం కట్టుకున్నాం, 400 కోట్లేవు అధ్యక్ష అంటానా, అంత బికారిగా ఉన్నాం అధ్యక్ష. ఇట్లా మూతి పెట్టి చెప్పిండు ఆ దొంగ. 400 కోట్లు ఎక్కడ, 1200 కోట్లు ఎక్కడ? ఈయన ఈ మొనగాడు పోయి ఈ రానటువంటి 7 ఏళ్ల సంధి సెక్రటేరియట్కు రానటువంటి దుర్మార్గుడు 1200 కోట్ల రూపాయలు పెట్టి సెక్రటేరియట్ కట్టుకుంటా ఉన్నాడు. ఇండ్లు కట్టుకుంటా అంటే 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు ఇస్తున్నావు కదా, దాన్ని మూడింతలు చేసినావా? అసలు ఆ పైసలు ఇస్తున్నావా? ఇగో ఈ రకంగా మన సొమ్ము మొత్తం ముంచుతుండ్రా నాయన తెలంగాణ ప్రజలారా, మిమ్మల్ని మొత్తం బికారిగాలని చేస్తున్నాడు కేసీఆర్. ఇక పేద విద్యార్థులపై ఎంట్రన్స్ పిడుగు. గతంలో 10th మార్కులతో 95% పైగా సర్కారీ స్టూడెంట్లకే బాసరా IIIT అడ్మిషన్లు దక్కేవి. ఇప్పుడు పాలిసెట్లో అడ్మిషన్లు ఇస్తుండడంతో ప్రైవేటు విద్యార్థులకు ఎక్కువ సీట్లు వెళ్తున్నాయంట. పేద విద్యార్థులపై ఎంట్రన్స్ పిడుగు. ఇక ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఓటర్లకు డబ్బులు ఇస్తారు. ఎమ్మెల్యే ఎన్నికలు ఎలా జరుగుతాయన్న ప్రశ్నకు 7వ తరగతి సోషల్ స్టడీస్ ఎగ్జామ్లో ఓ స్టూడెంట్ రాసిన ఆన్సర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏమని రాసిండు ఎరికేనా? తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కావడం కోసం ఏం చేస్తారు, ఎమ్మెల్యే కావాలంటే గెలిచేందుకు ఓటర్లకు డబ్బులు ఇస్తారని ఆన్సర్ రాసిండు. డబ్బులు ఇస్తారు, పైసలు ఇస్తారు, ఆడోర్లకు చీరలు ఇస్తారు, మంది ఇస్తారని రాసిరు. గింతకు దిగజారిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలుగా. ఒక 7వ తరగతి పిల్లగాడు అబ్జర్వ్ చేసినటువంటి విషయం, 7వ తరగతి పిల్లగాడు చేసిన విషయం సిగ్గుపాటు చేసిండు. మన తాన రాజకీయం యాడికి ఏం జరుగుతుందనేది. 9,000 మందిని చంపేసిండ్రు ఉక్రెయిన్లోని మరియపోల్లో. 9,000 మందిని రష్యా సైనికులు చంపేశారని, ఈ దారుణాన్ని దాచిపెట్టేందుకు 200కు పైగా భారీ సమాధులు తవ్వి మృతదేహాలను పూడ్చిపెట్టారని ఉక్రెయిన్ ఆరోపించింది. 9,000 మందిని చంపేశారట. ఉంది ఓకే. ఆదాయానికి మరో ఆఫర్. వ్యాట్, CST, GST బకాయిల వసూలుకు డ్రైవ్. 3,700 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. వెహికల్ చలాన్ల డ్రైవ్తో 600 కోట్లు. ఇంకోవైపు భూముల అమ్మకం, అప్పులు. భూముల అమ్ముడు, అప్పులు తెచ్చుడు, పన్నులు వసూలు చేసుడు. ఇగో ఇది వీని కథ. తీసుకపోయి ఈడబెడతాడు ఈ సెక్రటేరియట్. ఎవరికి కావాలి ఈ సెక్రటేరియట్? కేసీఆర్ సమాధి లెక్క లేదు ఈ సెక్రటేరియట్. తర్వాత ఈ భూములు కూడా ప్రభుత్వ భూముల్ని అగ్వకు అమ్మేసి గట్టబెట్టి మళ్ళా అదో దందా మళ్ళా కక్షగట్టి చంపేసిండ్రు. మున్సిపల్ కమిషనర్ రవి హత్యపై మహబూబాబాద్ SP మరో 5గురి అరెస్టు. 7 సంఖ్య. దీంట్లో మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హస్తం ఉందని చెప్తా ఉన్నారు ఆరోపణలు. ఇక TRS ను భూస్థాపితం చేస్తాం. సాయి గణేష్ ది సర్కార్ హత్య. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మంత్రికి ఇబ్బంది అనే మరణ వాంగ్మూలం తీసుకోలే వివేక్ వెంకటస్వామి. ప్రశ్నించే వాళ్ళను పోలీసుల సాయంతో వేధిస్తున్నారు. సాయి గణేష్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టు. హామీ ఎందుకు గుంజుకొని రావాలి, గొర్ర గుంజుకొచ్చి లోపల పారేయాలి. ఇక ఇదే మంత్రి ఇప్పుడు ఏమంటుండే ఎరికేనా? పువ్వాడ అజయ్ కుమార్ మళ్ళీ ఇంకోటి ఎత్తుకున్నాడు, మళ్ళీ దుకాణం పెట్టుకున్నాడు. మనం ఉన్న ఏకైక కమ్మ మన దగ్గర ఇగో మళ్ళీ ఏం ఎత్తుకున్నాడు ఎరికేనా? పువ్వాడ అజయ్ కుమార్, నేను కమ్మవాడిని కాబట్టి కమ్మగా చూడలేరు. ఇగో ఏడ ప్లే అవుతుంది ఇంత ఇగో
ఇప్పుడు ఏమంటున్నంటే ఖమ్మంలో మీటింగ్ పెట్టి నేను ఖమ్మోని కాబట్టి నన్ను బర్తరఫ్ చేయించాలని కుట్రలు మనుగుతుర్రు అని చెప్పని అంటున్నాడు. ఇదే ఖమ్మోళ్ళు మంత్రి పువ్వాడ అజయ్కి సంబంధించినటువంటి ఒకసారి చూడండి. మావోడు పెద్ద దొంగ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇప్పుడే వినోద్ పంపించిండుగా. కమ్మకులం గుర్తుకు రాలేదా? ప్రస్తుతం చనిపోయిన సాయి గణేష్ కమ్మకులం కాదా? చిన్న ఇన్సిడెంట్ అయితే ఆ చిన్న ఇన్సిడెంట్ అట చేసే వాళ్ళందరూ ఏకమైతే మనుషులు చచ్చిపోతే చిన్న ఇన్సిడెంట్. సూడో చౌదరులు కూడా అందులో చేతులు అగో సూడో చౌదరులట. ఇగో పువ్వాడ అజయ్ కుమార్ చెప్తా ఉన్నాడు నేను ఇగో కమ్మ ఆయనే చెప్తున్నాడు చూడ్రి. మంత్రి పువ్వాడ అజయ్ గారికి ఈ రోజు కమ్మ సామాజిక వర్గం కమ్మోళ్ళే చెప్తున్నారు. వీడు ఇప్పుడు ముసలి కన్నీరు గారుస్తున్నాడు దొంగ కమ్మోళ్ళని చంపిండని. మీరు అజయ్ కాలని దాదాపు మీ పుట్టినరోజుకి 500 నుంచి 1000 ఫ్లెక్సీలు ఖమ్మం నగరంలో పెట్టుకొని ఇవాళ మళ్ళీ నేను కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడిని నన్ను కాపాడండి అంటాం. ఇది చాలా హేయకరమైన విషయం. మీరు కమ్మ సంఘం ఎలక్షన్లో ఒక పెద్ద మనిషిని 420 కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేసింది మీరు కాదా? అలాగే మీ యొక్క అధికారం కోసం మీ యొక్క పదవి మోజు కోసం తుమ్మల నాగేశ్వరరావు గారిని మరి అపఖ్యాతి పాలు చేసి ఓటమి పాలు చేసింది మరి మీ యొక్క అన్యాయులు కాదా? ఇవన్నీ తెలియదు అనుకుంటున్నారు కమ్మ సామాజిక ప్రజలకి. ఇవాళ మీరేదో సుడో కమ్మ చౌదరులు అని అన్నంత మాత్రాన ఇవాళ ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు. సుడో చౌదరి మీరా లేకపోతే ఒక పక్కన ఇంకో పక్కన ఉన్న కమ్మజల మహాసంఘం ప్రజల అనేది కూడా ఇవాళ మీరు గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నాను. అది పువ్వాడ అజయ్ కుమార్కు సంబంధించి పువ్వాడ అదే వాళ్ళే చెప్తా ఉన్నారు కమ్మ జాతికి సంబంధించిన వాళ్ళు. మంత్రి అజయ్ ఏ మొహం పెట్టుకొని అడుగుతున్నావు? నీ మంత్రి పదవి కోసం కమ్మ కులం ఒక్కటవ్వాలా? రేణుకా చౌదరి ఎన్టీవీ నరేంద్ర చౌదరి నీ మంత్రి పదవి పీకే కుట్రలు చేస్తున్నారా? వారు సూడో చౌదరిలా? కమ్మ జాతి మిత్రులకు బహిరంగ లేట్గా అంటూ కమ్మ జాతి సోదరిమణులారా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన చారిత్రక సందర్భం. కమ్మ జాతి వారిని రాజకీయంగా అనగదొక్కి ఎదురు తిరిగిన వారిపై అక్రమ కేసులు బనాయించి జాతి పరువు పోయేలా వ్యవహరించి తన తప్పులను జాతికి ఆపాదిస్తూ తన పదవిని కాపాడుకోవడం కోసం మంత్రి పువ్వాడ అజయ్ చేస్తున్న వెకిలి ప్రయత్నాల వేళ అజయ్ తీరును మీకు వివరించదలిచాం. తెలంగాణ క్యాబినెట్లో నేనొక్కడనే ఖమ్మ మంత్రిని, ఆంధ్రాలో కొడాలి నాన్ని పీకారు, ఇప్పుడు నా మీద కుట్ర చేస్తున్నారంటూ సానుభూతి రాజకీయాలు చేస్తుండగా ఎందుకు అజయ్కు ఇప్పుడు నేను కమ్మ అనే ఫీలింగ్ వచ్చింది? నిజంగా అజయ్ కమ్మ జాతి కోసం పాటుపడ్డ మహానీయుడా లేక సొంత జాతిని అనగదొక్కిన ఫ్యూడల్ క్యాపిటలిస్ట్ వ్యక్తి? బహిరంగ చర్చ చేయాల్సిన సందర్భం. అసలు విషయానికి వద్దాం. బీజేపీ యువనేత సామినేని సాయి చౌదరి ఆత్మహత్య ఘటనతో మంత్రి పువ్వాడ అజయ్ వ్యవహార శైలి ఇప్పుడు తెలంగాణలోనే కాదు ఢిల్లీ దాకా పాకింది. ఈయన అక్రమ కేసులు పెట్టించింది కూడా చౌదరి బిడ్డపైనే, కమ్మ బిడ్డపైనే పెట్టించింది. సాయి కూడా చౌదరి బిడ్డ, సామినేని సాయి చౌదరి కమ్మ. సామినేని సాయి ఆత్మహత్య ఎందుకు చేసుకుండు? మంత్రి అజయ్ అహంకార ధోరణి వల్లే కదా. ఖమ్మం అంటే ఉద్యమాల గుమ్మం, రాజకీయ చైతన్యం, వామపక్ష భావజాలంతో పాటు నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కానీ తొలి దశ మలి దశ తెలంగాణ ఉద్యమం పురుడు పోసింది ఖమ్మం జిల్లాలోనే. అలాంటి జిల్లాలో పుట్టిన కమ్మ బిడ్డ సామినేని సాయి ప్రజాస్వామ్యయుతంగా నీ అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి సాయి చావుకు కారకుడిపై ఇప్పుడు ప్రతివత మాటలు మాట్లాడుతూ నేనొక్కడినే కమ్మోడిని, కేసీఆర్ క్యాబినెట్లో నా మీద కుట్ర చేస్తున్నారని దిగజారుడు మాటలు, బీద అరుపులు అరిసే అజయ్ నీ చరిత్ర చూద్దాం. అజయ్ నీ అధికార మదంతో నీ అక్రమ కేసుల బాధితులు డీసీసీబీ చైర్మన్గా పనిచేసిన మువ్వా విజయ్ బాబును కేసుల్లో ఇరికించినావు. నీ కోసం పనిచేసే ముందడపు సుధాకర్, అతని తమ్ముడు మాధవరావు మరియు ఎల్లంపల్లి హనుమంతరావుపై సుపారీ కిల్లర్స్ కేసు పెట్టించి జైలుకు పంపినావు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులను ఏకతాటిపై నడిపిన మన జాతి బిడ్డ ఏలూరి శ్రీనివాసరావుపై అక్రమ కేసులు పెట్టి సస్పెన్షన్ చేయించి నీ అధికార మదం చూపినవు. ఖమ్మంలో పార్టీ కోసం వారి డివిజన్స్లో నిత్యం ప్రజల మధ్య ఉండే మిక్కిలినేని నరేంద్రపై అక్రమ కేసులు పెట్టినవు. నీ మమతా మెడికల్ కాలేజ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన పెద్ద మనిషి ఎర్నేని రామారావుపై అక్రమ కేసులు పెట్టి ఎంత ఇబ్బంది పెట్టినవు.
తోటి కులపోడు నల్లమల్ల వెంకటేశ్వరరావు రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడిగా ఉంటే ఎంత అవమానకరంగా పార్టీ కార్యాలయం వైపు రావద్దంటావా? రియల్ ఎస్టేట్ వ్యాపారి ముల్ల కిషోర్పై నీవు పెట్టిన అక్రమ కేసులు ఖమ్మంలో అందరికీ తెలుసు. నీ అరాచకాలు ఎంత పరాకాష్ఠకు చేరాయంటే ఖమ్మ సంఘం ఎన్నికల్లో పోటీ ఉండకూడదు, నీవు చెప్పిన వారు ఉండాలనే నీ మొనార్కిజాన్ని ఎదురిస్తూ ఖమ్మ జాతి సంక్షేమం కోసం ఎన్నికల్లో పోటీ చేసిన ఎర్నేని రామారావు ఇంటిపై రాళ్లు వేయించినవు. పోలీసులతో నీవు చేసిన బరితెగింపు వ్యవహారం ఖమ్మ జాతి కాదు, మిగతా కులాలు ఎబ్బెట్టుగా చూశారు. ప్రజా సమస్యలపై పోరాడే తెలుగుదేశం నేత నల్లమల రంజిత్పై అక్రమ కేసులు పెట్టావు. మంత్రి అజయ్ నీ చరిత్ర ఎంత చండాలమంటే చివరికి సీనియర్ సిటిజన్ నెల్లూరు చంద్రయ్యను వదిలిపెట్టకుండా కేసులు పెట్టావు. మమతా హోటల్ వారిని వేధింపులు తప్పలేదు. కమ్మ జాతి వారిని రాజకీయంగా తొక్కావు. కమ్మ జాతి వారిపై నీ అధికార మదంతో అక్రమ కేసులు పెట్టావు. చివరికి నీ వేధింపులు తాళలేక సామినేని సాయి ఆత్మహత్యతో నీ రాజకీయాల్లో ఎంత నియంతలా ఉన్నావనే విషయం ప్రపంచానికి తెలిసాక ఇప్పుడు ఎక్కడ నీ పదవి పోద్దు అనే బెంగతో నేను కేసీఆర్ క్యాబినెట్లో ఒకే ఒక కమ్మోడినని మొసలి కన్నీరు కారుస్తున్నావు. అజయ్, కమ్మ జాతి మిత్రులారా, ఇప్పుడు మనం చర్చించాల్సిన విషయం అజయ్ కంటే ముందు కేసీఆర్ గారి పిలుపుతో తుమ్మల నాగేశ్వరరావు గారు క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. తుమ్మల గారి ధ్యాస ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం తప్ప ఇలా సొంత కులం నేతలను అనగదొక్కడం కానీ తప్పుడు కేసులు కానీ పెట్టారా? అలా చేయలేదు. తుమ్మల గారు నీ లెక్క తప్పుడు కేసులు పెడితే నీ రాజకీయ జీవితం ఎప్పుడో ముగిసేది. నీ రాజకీయం అవినీతిమయం, నీ పాలన కేసులమయం. అజయ్, నీవు ఎంత ద్రోహివంటే నీకంటే ఎంతో సీనియర్ నేత, జిల్లా అభివృద్ధి ప్రదాతగా, అజాత శత్రువుగా, పరిపాలన దక్షుడిగా పేరు తెచ్చుకున్న ప్రజానేత తుమ్మల గారిని పాలేరు ఎన్నికల్లో ఓడించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేశావు. ఎందుకు? నీ రాజకీయ అవకాశవాదం కోసం. అసెంబ్లీ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావును ఓడించేందుకు నువ్వు చేసిన కుటుంబ రాజకీయాలు ఖమ్మంలో అందరికీ తెలుసు. ఇగో గిది అజయ్ నీ చరిత్ర. కమ్మ జాతి సంక్షేమ సంఘం ఇగో నీ మీద రాస్తున్నటువంటి రాతలు, బహిరంగ లేఖ. ఇక నువ్వు చెప్తావు, సిగ్గుండాలే. గది అజయ్ కథ. రైతులను ఆగం చేయొద్దు, ఇండస్ట్రీ ఆగం కావద్దు, ధాన్యం సేకరణలో మిల్లర్లు భాగస్వాములు కావాలి, సమన్వయంతో పనిచేసి రైతులను ఆదుకుందాం. సమస్యలు సీఎం సిఎస్ కమిటీ దృష్టికి తీసుకెళ్తా అని గంగుల. ఈ సీఎం వీళ్ళదో కమిటీ, ఏం కమిటీ లేదు, గిలాసాల కమిటీ కావచ్చు. రాత్రి మిల్లర్లతో మంత్రి చర్చలు, ప్రతిపాదనలకు మిల్లర్లు ఓకే అనట. ఎందుకు ఓకే అన్నారు అంటారు వాళ్ళు. ఇక రారి అసలైన వార్త ఏంటంటే ఇగో ఇలా ఇది కథ, అసలు కథ. వాన రాబట్టే వడ్లు కొనరాయే, అరిగోసపడుతున్న రైతులు. ఇప్పటికీ 15% కొనుగోలు కేంద్రాలు కూడా తెరుచుకోలే. ఓపెన్ చేసిన చోట్ల కాంటలు పెడతలే. బార్దాన్ లేక, మిల్లులను అటాచ్ చేయక ఆలస్యం. టార్పాలిన్లు లేక తడుస్తున్న వడ్లు కాపాడుకునేందుకు రైతుల తిప్పలు. మరో 3 రోజులు వర్షాలు ఉండడంతో అన్నదాతల ఆందోళన. కాంట పెడతలేరు. నేను వరిగోసి 200 బస్తాల వడ్లు తీసుకొచ్చి సెంటర్లో పోసి 5 రోజులు అవుతున్నది. సెంటర్ ఓపెన్ చేసి 2 రోజులైనా కాంట పెడతలేరు. ఎందుకు కాంట పెడతలేరు అని అడిగితే సెంటర్కు మిల్లు కేటాయించలేదని అంటున్నారు. ఎప్పుడు కాంట పెడతారో తెలుస్తలేదు. వాన పడితే వడ్లన్నీ నానిపోతాయని బుగులవుతున్నది. రేపటి నుంచి అధ్యక్ష వడ్లు కొని పారేస్తాం. ఇక రేపటి నుంచి కొనేస్తాం. కాంటాలు 2-3 రోజులు అంతా అయిపోతుంది. 2 రోజులైనా 3 రోజులైనా ఎన్ని రోజులైనా బాతాల పోసేట్టు అవి 2 నెలల నుంచే ప్లాన్ ఉండాలి. కేసీఆర్ మాటలు నమ్మి మీరు వరి ఏం చేయొద్దు. మొగులైతే చాలు రైతులు బుగులు పడుతున్నారు. 6 కాలం కష్టపడి పండించిన పంట ఎక్కడ తడిసిపోతుందోనని పరేషాన్ అవుతున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పి 10 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు 15% కేంద్రాలు కూడా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసిన చోట్ల కూడా కాంటాలు పెడతలేరు. సెంటర్లకు వడ్లను తెచ్చి కుప్పలుగా పోసుకొని కొనుగోళ్ల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. చెడగొట్టు వానల నుంచి వడ్లను కాపాడుకునేందుకు అరిగోసపడుతున్నారు. మరో 3 రోజులు వానలు ఉండడంతో కలవరపడతా ఉన్నారు. కండ్ల ముందే తడిసింది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో 30 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా 12 సెంటర్లే ఏర్పాటు చేశారు. దీంతో శుక్రవారం వివిధ గ్రామాల రైతులు దేవరకద్ర మార్కెట్లో వ్యాపారులకు అమ్మేందుకు వడ్లు తెచ్చారు. సాయంత్రం అక్కడ కాంటా పెడుతుండగా వానపడి 3809 క్వింటాళ్ల వడ్లు తడిసిపోయాయి. బస్తాల కిందికి నీళ్లు దిగగా కుప్పలు నీటిలో తేలియాడాయి. దీన్ని చూసిన రైతుల కన్నీళ్లు పెట్టుకున్నారట. కేసీఆర్ కు రైతుల ఉసురు తలుగుతుంది, ముసలోళ్ళ ఉసురు తలుగుతుంది, కౌలు రైతుల ఉసురు తలుగుతుంది, జర్నలిస్టుల ఉసురు తలుగుతుంది, రియల్ ఎస్టేట్ వాళ్ళ ఉసురు తలుగుతుంది, సామాన్యుల ఉసురు తలుగుతుంది. కేసీఆర్ కు తలగని ఉసురు లేదు. ఇక తెలంగాణ సబ్బండ వర్గాల ఉసురు తలుగుతుంది. ఇక విద్యార్థినిపై కత్తితో ఉన్మాది దాడి, గొంతు కోసి హత్య చేసేందుకు ప్రయత్నం. ప్రతిఘటించిన యువతి గొంతుకు తీవ్ర గాయాలు. హనుమకొండలో ఘోరం. ఈ అమ్మ ఎవర్రా వీడు?
విద్యార్థినిపై ఓ ఉన్మాది కత్తితో దాడికి తెగబడ్డాడు. గొంతు కోసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. శుక్రవారం హన్మకొండలోని గాంధీనగర్లో జరిగింది దారుణం. వరంగల్ జిల్లా లక్నెపల్లికి చెందిన యువతి కాకతీయ యూనివర్సిటీలో MCA ఫైనల్ ఇయర్ చదువుతున్నది. వీని గోసి సంపన్నుడు అన్నీ ఒడిచిపోతుండే అజార్ గాడట ఇడు. వీని దొంగ ముఖంలో చెప్పు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని గవర్నర్ ఆదేశం. ఉన్మాది దాడిలో గాయపడ్డ యువతికి మెరుగైన వైద్యం అందించాలని వరంగల్ MGM హాస్పిటల్ సూపరింటెండెంట్ను గవర్నర్ తమిళిసై ఆదేశించారు. ఘటనపై ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్తో ఫోన్లో మాట్లాడి బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. ఇది ఎవరు తెలుసుకోవాలన్నా? ఎవరు తెలుసుకోవాలన్నా? ప్రభుత్వంలో ఉన్నోడు తెలుసుకోవాలన్నా, అధికారంలో ఉన్నోడు తెలుసుకోవాలన్నా. పాపం గవర్నర్ పట్టించుకుంటుంది. ఇక గమ్మత్ విషయం ఏంటంటే గణేష్ ఆత్మహత్య కేసులో పువ్వాడకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. పువ్వాడ అజయ్ మంత్రి పదవి పోవడం ఖాయం. అతి త్వరలో మంత్రి జైలుకు పోవడం ఖాయం. ఆయన పైన ఏది పువ్వాడకు సంబంధించి CBI ఎంక్వైరీ చేయాలి అని చెప్పి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో పడితే హైకోర్టు 2 వారాల గడివిస్తూ వీళ్ళందరికీ నోటీసులు జారీ చేసింది. ఇందులో పోలీసు వాళ్ళు కూడా ఇరుక్కోబోతా ఉన్నారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఉంటది. ఇది వెలుగు దినపత్రికలో ఉన్న ప్రధానమైనటువంటి వార్తలు. ఒకసారిగా ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతి వార్తలు ఒకసారి చూస్తే ఈ పేజీలు ఏం లేదు కానీ అయ్యో ఇదిగా చేయాల్సి వచ్చేస్తుంది. అది పేజ్ నెంబర్ 7 కాడ ఉన్నాను. ఇప్పుడు మనం ఏడికి పోవాలి? ఫస్ట్ పోవాలి. థర్డ్ పేజ్ రైట్ రైట్గా అదెందుకన్నా ఒక నిమిషం పేజ్ చేంజ్ అవుతుంది. అట్లయితే గొంతు కోసిన ప్రేమ. హనుమకొండలో యువతిపై ప్రేమోన్మాది దాడి. ఫోన్లో మాట్లాడితే ప్రేమిస్తోందని జులాయి ఊహ. ప్రపోజ్ చేస్తే దూరం పెడుతోందని ఆగ్రహం. ఇంట్లోకి దూసుకొచ్చి కత్తితో గొంతు కోసి పరార్. ఐసీయూలో బాధితురాలు. నిందితుడి అరెస్టు. నిందితుడిని శిక్షించాలి. గవర్నర్ ఆగ్రహం. బాధితురాలికి మెరుగైన వైద్యానికి ఆదేశించింది గవర్నర్ తమిళిసై. వైద్య విద్యలో PG సీట్ల దందా. ఏళ్ల తరబడి యథేచ్ఛగా సీట్ల బ్లాకింగ్. అధికార పార్టీకి చెందిన వారి కాలేజీలపై ఆరోపణలు. అధికార పార్టీకి చెందిన వారి కాలేజీలపై ఎవరిది? పువ్వాడ అజయ్ కుమార్ ఉంటుంది, మల్లారెడ్డిది, పల్లారాజేశ్వరరెడ్డిది. ఇవన్నీ ఏది మళ్ళా ఏది ఈయనది ఉన్నది క్లియర్గా. ఓ మంత్రి పేరుతో ఉన్న కాలేజీల్లో 5 గైనకాలజీ సీట్లు బ్లాక్ చేసిరట. డిమాండ్ ఉన్న సీట్లో 1.50 కోట్లు వసూలు. రేడియాలజీ, గైనకాలజీ, పిడియాట్రిక్ డిమాండ్. ఓ మంత్రి పేరుతో ఉన్న కాలేజీలో ఏ మంత్రి పేరుతో ఉండొచ్చునా? మల్లారెడ్డి మెడికల్ కాలేజ్. మల్లారెడ్డి అనేటోడే పెద్ద బోకర్ లఫుడ్ గాడు. నాకు అక్రిడేషన్ రద్దు చేసింది. 5 ఏళ్ళు అన్ని చీటింగ్ కాలేజీలు ప్రజలారా చేర్పియకుని మీ ప్రజల్ని. ఆ ధ్రువపత్రాలు అంటే సర్టిఫికెట్లు అన్ని కూడా తప్పుడు ధ్రువపత్రాలు పెట్టినవారు నాయన అని చెప్పేసి 5 ఏళ్ళు కథం చేస్తే ఓ మంత్రి పేరుతో ఉన్న కాలేజీలో 5 గైనకాలజీ సీట్లు బ్లాకు. సీట్ల బ్లాకింగ్ ఆరోపణలపై విచారణ గవర్నర్ ఆదేశం. ఆందోళన చేస్తున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాలు. ఆంధ్రప్రదేశ్లో 65 MBBS సీట్లు బ్లాక్ అట. మంత్రులే బ్లాక్ దందా చేసిన తర్వాత ఈ మల్లారెడ్డి గారిని ఎట్లా కొనసాగిస్తురా మంత్రి పదవులలో? సిగ్గుంటే నైతిక బాధ్యత వహించి దాన్ని రాజీనామా చేయి మనిషి అయితే. బ్లాకింగ్ కోసం ఆగిన సీట్ల కౌన్సిలింగ్. ఇతర రాష్ట్రాల నీట్ ర్యాంకర్లు ఇక్కడ దరఖాస్తు చేస్తున్నారు. మొదటి రౌండ్లో 14 మందికి 10 మందే చేరారు. కటాఫ్ తగ్గించాక 20 మందికి సీట్లు వచ్చాయి. 16 మంది చేరలేదు. లేఖలు రాశాం. కాలేజీ యూనివర్సిటీ వీసీ అట. టీచర్ల బదిలీలు, ఖాళీ పోస్టులు అన్నింటితో గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు ఉపాధ్యాయులు బదిలీ అయ్యే అవకాశం. 0 సర్వీస్తో ఛాన్స్ ఇవ్వనున్న సర్కారు. కొత్త జిల్లాల వారీగా బదిలీ అయిన వారికి అవకాశం ఇవ్వాలంటున్న టీచర్ల సంఘాలు. బదిలీ దరఖాస్తులకు 10 రోజుల గడువట. ఇక అది అయ్యేది లేదు, సచ్చేది లేదు. కానీ ధాన్యం దించుకునుడే, ముడి బియ్యం ఇచ్చుడే. నేటి నుంచి అన్లోడింగ్కు మిల్లర్ల అంగీకారం. రాష్ట్రంలో ఇక మిల్లింగ్కు కదలనున్న ధాన్యం, బియ్యం అవుట్టర్నుపై CS కమిటీదే నిర్ణయం. ధాన్యం పంపాక మరోసారి తరుగు తీయొద్దు. రైస్ మిల్లర్లతో మంత్రి గంగుల చర్చలు సఫలం. యాసంగి ధాన్యం సేకరణపై ఖచ్చిత ఆదేశాలు. CS ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ సైతం భేటీ అంటూ రైతులు పంటలు కల్లాలకు తెస్తే మంత్రి చర్చలు జరపాల్సింది రైతులతో, మిల్లర్లతో జరుపుతా ఉన్నాడంటే దీని కథ ఏంది? నీకెంత కమిషన్, నాకెంత కమిషన్ పరిస్థితి ఏందని.
ఏబీవీపై సస్పెన్షన్ రద్దు. సుప్రీంలో సీనియర్ ఐపీఎస్ వెంకటేశ్వరరావుకు ఊరట. ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన ధర్మాసనం ఫిబ్రవరి 7న సస్పెన్షన్ ముగిసింది. 8 నుంచి సర్వీస్లో ఉన్నట్లు భావించాలి. అదే తేదీ నుంచి జీతభత్యాలు చెల్లించాలని ఆదేశం. ఏపీ సర్కార్ పిటిషన్ తోసిపుచ్చిన న్యాయస్థానం ఏబీవీ పైన. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఒకసారి శనార్థి తెలంగాణకి వెళ్దాం. ఇదేగా 20 ఫస్ట్ వస్తుంది, 22nd వస్తుంది. ఓకే రైట్గా ఇది శనార్థి తెలంగాణ. నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోక ముందే బద్ధకాన్ని వదిలేయమని చెప్తా ఉన్నది బాతాల పోసేటి నీకే. ఇక qgroupmedia.com లేదంటే శనార్థి తెలంగాణ.comలో మనం ఈ పేపర్ను డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. ఇక భారత్ బ్రిటన్ మైత్రి బంధం, ఢిల్లీలో మోడీ బోరిస్ భేటీ, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ, ఇరు దేశాల మధ్య సంబంధాలు పటిష్టం. మోడీజీ నాకు ఖాస్ దోస్త్, భారత్ టీకా నాకు మేలు చేసిందని చెప్పి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్తున్నటువంటి మాట ఒక వార్తగా చూడొచ్చు మనం ఇక్కడ. ఇండియా టీకానే అక్కడికి వచ్చిందట. ఇవేమి సర్కార్ దవాఖానాలు, రాజధాని సహా పెద్ద ఆసుపత్రుల్లో వైద్యం కరువు, ఉస్మానియా గాంధీలో సవలతులు శూన్యం, ఎంజీఎం ఇతర ఆసుపత్రుల పరిస్థితి మరీ అధ్వానం. రాష్ట్రంలో డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ బోలెడన్ని ఖాళీలు, వైద్యులుంటే సౌకర్యాలుండవు, వసతులుంటే డాక్టర్లు ఉండరు, లక్షల్లో జీతాలు, ప్రైవేట్ క్లినిక్ల వద్దే డ్యూటీలు. తెలంగాణలో ఆరోగ్యశ్రీకి అనారోగ్యం, దాదాపు 1000 కోట్ల బిల్లులు పెండింగు. కార్డు అంటే గేటు బయటే ఉంచుతున్న కార్పొరేట్ హాస్పిటల్స్, పెద్ద రోగం వస్తే ఆందోళనతోనే జీవిడుస్తున్న పేదలు. మన తాన వైద్యం పరిస్థితి, వైద్యో నారాయణో హరి అన్నట్టుగా తెలంగాణలో వైద్యం పరిస్థితి ఇట్లా తయారైపోయింది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వైద్య శాఖను సత్యనాశనం చేసి పారేసారు. వైద్యం విద్య సత్యనాశనం అయిపోయింది. కేసీఆర్ను బలవంతంగా కాలు చేతులు కట్టకపోయి అయినా సరే ఉస్మానియా దవాఖానా వండబెట్టానా, జబ్బు వచ్చినా ఏ చిన్న రోగం వచ్చినా సరే సరిదైనా కానీ మంచానికి వేసి కట్టేసి అన్ని ట్రీట్మెంట్ చేయాలి, అత్యున్నత వైద్యం అందించాలి ఆయనకు ఉస్మానియాలో. ఉస్మానియాల గాంధీ హాస్పిటల్లో ఎమ్మెల్యే కొడుకు కానీ, ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వ దవాఖానాలోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇది 7200. ఇక జుకర్బర్గ్, కమలా హారిస్కు బిగ్ షాక్. ఉక్రెయిన్పై దాడుల కారణంగా తమ దేశంపై ఆంక్షలు ప్రతీకారంతో పుతిన్ పలు దేశాల ప్రముఖులకు తాజాగా బిగ్ షాక్ ఇచ్చారు. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్పై రష్యా నిషేధం విధించింది. ఆంక్షల్లో భాగంగా అమెరికాకు చెందిన 29 మంది రాజకీయవేత్తలు, కంపెనీ సీఈఓలను 61 మంది కెనడియన్లను బ్లాక్ లిస్టులో పెడుతూ నిర్ణయం తీసుకుందట. నీ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదు. కేసీఆర్ పై కిషన్ రెడ్డి ఫైర్. 1200 మంది ఆత్మ బలిదానాలతో రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని చెప్పి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. భూమిని రైతును వేరు చేస్తే తల్లిని బిడ్డను వేరు చేసినట్టే. సర్కార్పై షర్మిల ఫైర్. పోడు రైతులపై దాడులు చేసి జైల్లో పెడుతున్నారని ఆవేదన. ఇది ప్రజాస్వామ్యమా, రౌడీయిజమా అని నిలదీత. రైట్, ఇక ఇది ఇట్లుంటే ఇది హాస్పిటల్ అయితే ఇక పీకే చేరికపై అభ్యంతరం లేదు. కాంగ్రెస్ గురించి పీకే ఇచ్చిన ప్రజెంటేషన్ బాగుంది. ఆయనతో నాకు మంచి బంధం ఉంది. గతంలో పీకేతో చర్చలు జరిపాను. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతుడనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. ఇప్పటికే సోనియా గాంధీతో వరుస భేటీలు జరిగాయి. పీకేను పార్టీలో చేర్చుకోవడం కొందరు నేతలు ఇష్టం లేదనే వార్తలు బయటకు వస్తే మా అందరికి ఇష్టమే అని చెప్తా ఉన్నారు. ఇక ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం దాదాపుగా. కమ్మనైన సూడో కథ. పువ్వాడ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, ప్రతిపక్షాల విమర్శలతో ఉక్కిరి బిక్కిరి. మంత్రి పదవిని కాపాడుకునేందుకు కులం కార్డును బయటకు తీసిన పువ్వాడ. కమ్మనైనందుకు కుట్రలంటూ స్టేట్మెంటు. కమ్మ కులాన్ని తొక్కేస్తున్నారంటూ సానుభూతికి యత్నం. సూడో కమ్మలున్నారంటూ వ్యాఖ్యలు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏకైక కమ్మ మంత్రిని తానేనని వ్యాఖ్య. పువ్వాడ మరో 7గురికి హైకోర్టు నోటీసులు, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం ఆదేశం. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ను మీరు నోటీసులకు రిప్లై ఇచ్చకంటే ముందే మంత్రి పువ్వాడ అజయ్ను బర్తరఫ్ చేయాలి, అరెస్ట్ చేయాలి. ఇప్పుడు కమ్మదనం కనిపిస్తుంది ఆయనకు. చూడు కమ్మదనం కనిపిస్తుంది. కమ్మోల మీదనే ఎక్కువ కేసులు పెట్టి ఎక్కువ తొక్కిన కమ్మోల మీద మళ్ళా ఆ జిల్లాలో 2 వాళ్ళు పాప నామాని తర్వాత ఆయనని తుమ్మలని. మద్రాస్ ఐఐటిపై కరోనా పంజాబ్. మొన్న 12 మందికి, నిన్న 18 మందికి పాజిటివ్గా నిర్ధారణ. మళ్ళా 38లో. హన్మకొండలో దారుణం.
ప్రేమించలేదని ఘాతుకం ప్రేమ పేరుతో వేధింపులు నిరాకరించిన యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఘటనపై గవర్నర్ తమిళసై సీరియస్, బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఆమె ఆదేశాలు జారీ చేసింది. ఇక అక్రమాలపై కథనాలు రాస్తే కటకటాలేనా, అన్యాయాలను ఎండగడితే భౌతిక దాడులు, అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అంతే లేదు, అడుగులకు మడుగులొత్తితేనే భవిష్యత్తు, అధికారం అండతో మీడియా గొంతు నొక్కాలని చూస్తున్న ఒకప్పటి మీడియా ప్రతినిధి, అధికారం కోరల్లో కలం కార్మికుల విలవిల, శనార్థి తెలంగాణ జర్నలిస్టు ప్రభాకర్ అరెస్టు, రిమాండ్కు తరలింపు. రాష్ట్రంలో అధికారం, ప్రజలారా మేము చేస్తున్న పోరాటంలో మేము కానీ మా విలేకరులు కానీ ఎక్కడైనా ఒక చిన్న తప్పు చేస్తే ఈ రాష్ట్రం వదిలిపెడుతుందా? తప్పు చేసిన దొంగ క్రాంతి కిరణ్ భూ కబ్జాలు, క్రాంతి కిరణ్ మొత్తం దోపిడి. ఇవాళ చెప్తాడు క్రాంతి కిరణ్కి ఏం సంబంధము అని మళ్ళీ ఇద్దరు కూలీలను తయారు చేసి క్రాంతి కిరణ్ అనుచరుడు ఒక ఆమెను అత్యాచారం చేస్తారు. క్రాంతి కిరణ్ అనుచరుడు భయన్న ఆయన పేరు బయ్యనే కావచ్చు. మైనర్ బాలికను అత్యాచారం చేస్తే మీడియాను మేనేజ్ చేసి రాయకూర్ అని చెప్పి కాలు మొక్కిండట. హరీష్ రావు గారు మీ జిల్లాలో మీరు జర్నలిస్టుల మీద కేసులు పెట్టిస్తున్నారు క్రాంతి కిరణ్ తోటి. క్రాంతి కిరణ్ ఇదే చెప్పుకుంటుండు, హరీష్ రావు గారు మంత్రి గారు పెట్టమన్నారు, పెడతాం. ఇది అట్లా పోలీసులకు చెప్తున్న కథ. అది రాష్ట్రంలో అధికారం వికృత రూపం దాల్చి విలయతాండవం చేస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాల్సిన పాలకులు అధికార దాహంతో తమ ఇష్టానుసారం స్వపరిపాలన సాగిస్తున్నారు. భూ కబ్జాలు, అవినీతి, అన్యాయాలు, అక్రమాలు ఒకటేమిటి, తమ శక్తి మేర చేయగలిగిన అరాచకాలన్నీ చేస్తూ అన్ని వర్గాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రజాస్వామ్యం మూల స్తంభాల్లో ఒకటైన ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడే జర్నలిస్టులను కూడా వీరు వదలడం లేదు. ధృతరాష్ట్ర పాలనగా సాగుతున్న అరాచకాలను ఎండగడుతున్న జర్నలిస్టులకు తప్పుడు కేసుల బెడద ఎక్కువైంది. రాష్ట్రంలో ఏ మూల చూసినా ప్రతిరోజు ఎక్కడో చోట కేసులు, దాడులు, హత్యాయత్నాలు మామూలైపోయాయి. వీటిని ఖండించాల్సిన మీడియా అకాడమీ, జర్నలిస్ట్ సంఘాలు అధికార పార్టీ నాయకుల తాయిలాలకు అలవాటు పడిపోయి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తుంది. జర్నలిస్టులకు దిక్కేవారు? గతంలో మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు మాత్రమే పరిశోధాత్మక కథనాలు రాసేవాళ్ళు, స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించేవారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి వ్యక్తి ఓ జర్నలిస్ట్గా మారి ఎప్పటికప్పుడు మారుతున్న సామాజిక రాజకీయ పరిణామాల్ని ప్రజల ముందుకు తెస్తున్నారు. అందులో యూట్యూబ్ జర్నలిస్టులది, ఈ పేపర్ జర్నలిస్టులది కీలక పాత్ర. నానాటికి పతనమవుతున్న సామాన్యుడి జీవన వ్యవస్థ ఎప్పటికప్పుడు ప్రజల కళ్ళకు కడుతూ పాలకుల కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ముఖ్యంగా ఈ పేపర్ పాత్రికేయులు ఎన్నో అగచాట్లకు, కష్ట నష్టాలకు గురవుతున్నారు. వీరికి సంస్థ నిన్న ఆయన ఏమంటాడు, ఎవరు ఆ పుల్కలేసై ఓ ప్రెస్ నోట్ జారీ, ఆయనకు గుర్తింపు కార్డు లేదు, అక్రెడిటేషన్. నా లొట్టగానికి ఎవరికి కావాలి? సర్కార్ గుర్తింపు కార్డు కావాలన్నా? మేము ఇగో అక్రెడిటేషన్ కార్డు ఉండాలనా? అక్రెడిటేషన్ కార్డు ఉంటే జర్నలిస్టా? అక్రెడిటేషన్ కార్డు ఉంటే జర్నలిస్ట్ అట. అక్రెడిటేషన్ కార్డు రాగు ఇటో బాయే. అక్రిడేషన్ కార్డు ఉంటే నీ వర్రాబాయ్ నువ్వు చెప్ప నీకు నువ్వు ఎట్లా, నువ్వు ఎస్ఐ ఎట్లయినావు, నువ్వు ఏం కథ? నా అక్రిడేషన్ మొన్ననే పటా పంచలు చేసిన నీ సర్కార్ గుర్తింపు నాకెందుక? నీ ఈయన జర్నలిస్ట్ అని నువ్వు గుర్తించాలి, ఈ దొంగల ముఠా గుర్తించాలి మమ్మల్ని. కావిడి ఉన్నది. నకిలీ జర్నలిస్ట్గా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. వీరిలో గతంలో ప్రముఖ పత్రికల్లో పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ కూడా ఉండడం గమనార్హం. దీనిపై మీడియా అకాడమీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అధికారం అండతో మీడియా గొంతు నొక్కాలని చూస్తున్న ఒకప్పటి మీడియా ప్రతినిధి క్రాంతి కిరణ్, ఒకప్పుడు ప్రముఖ ఛానల్ సీఈఓ. ఈ ప్రముఖ ఛానల్ సీఈఓ ఎట్లయింది ఎరికైనా? ఫైరవి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని, టీవీ9ను 100 మీటర్ల లోతుకు తొక్కి పెడతాను కేసీఆర్ ప్రకటిస్తే వాళ్ళ తరఫున పైరవి చేసినందుకు అదేం టీవీ? అది జై తెలంగాణ టీవీ 1 ఉండే. జై తెలంగాణ టీవీ అది ఎవడు చూడు, దానికి సీఈఓ అయినా ఆ పైరవి చేసినందుకు. అండతో గడగడలాడించిన అధికార టీఆర్ఎస్ పార్టీ ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తన ఇలాకాలో మాత్రం నిజాల్ని నిర్భయంగా రాసే విలేకరులను సహించే స్థితిలో లేకపోవడం అతడి అధికార దాహానికి అద్దం పడుతోంది. ఇటీవల శనార్థి తెలంగాణ పత్రిక విలేకరి తన నియోజకవర్గంలో తన బినామీ ద్వారా సాగిస్తున్న భూదందాల గురించి వెలుగులోకి తేవడంతో జీర్ణించుకోలేక గూండాలతో అతడి ఇంటిపై దాడులు నిర్వహించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మా జర్నలిస్టులు సంపాలని ముఠాను పంపించింది క్రాంతి కిరణ్. ఎవరి మీద పెట్టాలి కేసులు? ఎవరి మీద పెట్టాలి? పుల్కలేస్తే ఎవరి మీద పెట్టాలి తమ్మి కేసులు?
శుక్రవారం పత్రికలో ఇవాళ నేను గవర్నర్ గారు అపాయింట్మెంట్ అడిగిన నీ పుల్కలు ఎస్ఐ నువ్వు ఎక్కడెక్కడ ఎవరి దగ్గర ఎంత వసూలు చేసినావు కాడి నుంచి నీ క్రాంతి కిరణ్ ఆగడాలు నీ ఆందోళనలో జరుగుతున్న మోసాల మీద మా జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడుల మీద ఇలా గవర్నర్ను కలవబోతా ఉన్నా. శుక్రవారం పత్రికలో ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు మైనర్ బాలిక పట్ల సాగించిన అకృత్యాలను బయటపెట్టడంతో తప్పుడు కేసులు పెట్టించి రిమాండ్ చేయించడం విమర్శలకు తావిస్తోంది. ప్రభాకర్ అరెస్టుకు సంబంధించి పోలీసులు రిలీజ్ చేసినట్లుగా వెలువరించిన పేపర్ ప్రకటనలో ప్రభాకర్కు అక్రిడేషన్ కార్డు కానీ ఎలాంటి గుర్తింపు కార్డు నీ ఎవర్రా నిన్ను అడిగినోడు, నీ గుర్తింపు మాకెందుకురా భయ్, మాకు వద్దనే చెప్తున్నాం కదా. ఎలాంటి గుర్తింపు కార్డు కానీ లేదని గతంలో ఆయన సాక్షి దినపత్రికలో పనిచేశారని వెల్లడించడం గమనార్హం. అయితే ఒక ప్రముఖ దినపత్రికలో పనిచేసిన వ్యక్తికి ఎలాంటి గుర్తింపు లేదని వెల్లడించడం వెనుక ప్రభాకర్ని ఎలాగైనా బదనాం చేయాలనే కుట్ర దాగి ఉన్నట్టు చెప్పకనే చెప్తున్నట్టుగా ఉంది. దీనిపై ఎంత దూరమైనా వెళ్తామని తన విలేకరులపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని ఆ పత్రిక ఎడిటర్ తీన్మార్ మల్లన్న వెల్లడించారు. ఈ విషయమై గవర్నర్ను కూడా కలవనున్నట్టు తెలుస్తుంది. శనార్థి తెలంగాణ జర్నలిస్టు ప్రభాకర్ అరెస్టు. ఇక చూడుర్రి, శనార్థి తెలంగాణ జర్నలిస్టు ప్రభాకర్ను అరెస్టు చేసి రిమాండ్ కోసం జోగిపేట కోర్టుకు పంపినట్టు పోలీసులు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మార్చి 20న చంద్రశేఖర్ అనే వ్యక్తికి శనార్థి జర్నలిస్టు ప్రభాకర్ ఫోన్ చేసి గొంగళూరు గ్రామంలో అతడికి ఉన్న 8 ఎకరాల 20 గుంటల భూమిలో 2 ఎకరాలు ఇవ్వాలని, లేదంటే డబ్బులు ఇవ్వాలని, లేకుంటే శనార్థి తెలంగాణ పేపర్లో నీపై కథనాలు రాస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపారు. నీకు దమ్ముంటే ఆధారం చూపెట్టు, మావోడు ఫోన్ చేసినట్టుగా ఆధారం చూపెట్టు, సిగ్గుండాలే పుల్కల్ ఎస్ఐ, నీకు సిగ్గుపడే వేసుకున్నావు బట్టలు. మీ పుల్కల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ అరా ఒక్కసారి మీ వాడిని చూసి నవ్వురి. ప్రాథమిక ఎంక్వైరీ అనేది ఉంటుంది, నిజంగా చేసిండా లేదా అనేది. ఇష్టం వచ్చినట్టు అసలు నువ్వు ఆ ఎస్ఐ పోస్ట్ కనర్హుడివి, గాడు హౌలా గారు చెప్తుంటావా నువ్వు కూడా? వానికి ఎంటిక బీక్తే కొన తెలియదు, మొదలు తెలియదు, వాళ్ళు అయ్యనే తిడతా ఉన్నాడు. శనార్థి తెలంగాణ పేపర్లో నీపై కథనాలు రాస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడట. ఈయన చూస్తే ఈయన డబ్బులు డిమాండ్ చేసిన లెక్కనే ఉన్నాడు. ఆ చూడరు ఒకసారి. డబ్బులు ఆ తర్వాత భూములు డిమాండ్ చేసిన లెక్క ఉన్నాడు ఆయన. సిమ్ కార్డుకు రీఛార్జ్కు పైసలు ఉండే ఈయన తానా ఈయనట 2 ఎకరాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ భూమిని కబ్జా కోరు. ప్రభుత్వ భూమి అట. ఇక్కడేముంది పోలీసులు విడుదల చేసిన దాంట్లో ఒక ఆయన భూమిని, మరి ఆయన భూమి అది ప్రభుత్వ భూమి అయితే తేలాలి కదా. ఇదే భూమి కబ్జా పెడుతున్నారని కథనం రాసిండు ప్రభాకర్. కథనం రాస్తే ఈ డ్రామా. క్రాంతి కిరణ్ నీకు కొత్త జైళ్ళు, మాకు కొత్త ఏం కాదు జైళ్ళు, అర్థమైందా? మేము జైళ్ళల్లో నెలలు గడిపొచ్చిన వాళ్ళం, మాకు కొత్త కాదు, నీకే కొత్త. అయితే అక్రమ గీతలు ఇది మస్తుగా చూసినాం మేము. నీ అటువంటి ఊకదంపుడు, నీ అంత ఫైరవి కార్డు ఎవడన్నా ఉన్నాడానే? ఈ పోలింగ్కి వచ్చేది ప్రజలారా ఒక్కసారి. ఈ పోలింగ్లో ఏది పోలేది, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అక్రమాలు నిజమేనా అంటే 93% మంది ఎస్ నిజమే, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అక్రమార్కుడు అని చెప్పి ప్రజలు చెప్తున్నటువంటి మాట. ఇక ఇదే ప్రజలు ఆందోళన ఎమ్మెల్యేగా మీ ఓటు ఈసారి ఎవరికి అంటే దామోదర రాజనరసింహకు అని చెప్పి 90% మంది ప్రజలు చెప్తా ఉన్నారు. 10% మందే ఈ బ్యాచ్, ఈ సాయంత్రం బీరు బిర్యానీ బ్యాచ్. ఇదంతా 6800 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. నీకు డిపాజిట్ రావద్దు ఈసారి. మంత్రి హరీష్ రావు గారు మీరే చేయిస్తున్నట కదా ఇది. మంత్రి హరీష్ రావు నువ్వు చేయిస్తున్నటువంటి కబ్జాలట ఇవి హరీష్ రావు హరీష్ అన్న పెట్టుమన్న కబ్జా భూములు అని చెప్తా ఉన్నాడట. ఇవి హరీష్ అన్న కోసం పెట్టిన ఇవి భూములు. చూద్దాం ఏదన్నా ఈ పేపర్ అచ్చా ఓకే. ఇగో నిన్ననే గవర్నర్ అపాయింట్మెంట్ కోరినా బహుశా ఇవాళ వచ్చేటువంటి అవకాశం ఉంది. గవర్నర్ దగ్గరికి పోతా బాలికపై క్రాంతి ప్రధాన అనుచరుడి అత్యాచారం గురించి కానీ ఇతర అంశాలన్నీ తీసుకొని పోతా. గవర్నర్ దగ్గర మంత్రి హరీష్ రావు చేయిస్తున్న అరాచకాలు, క్రాంతి కిరణ్ చేత చేయిస్తున్నటువంటి అరాచకాలు కూడా ఇవాళ ఖచ్చితంగా
ఆమె ముందు ఏకరువు పెడతాం. నీ 8 ఏళ్ల పాలనలో పేదోడు ఆశలు వదిలేసుకొని బతుకులు భారమై ఈ రోజు గడిస్తే చాలనే కాడికి తెచ్చావు. నీ హామీలను నమ్మి నీకు ఓట్లేసి మోసపోయాం. నీ నక్కజిత్తుల ఉపాయాలు తెలవక బోర్లపడ్డాం. మా సొమ్మే తినుకుంటా మమ్మల్నే తంతుంటే మరలబడడం రాక కుక్కిన పేనులా కూలబడ్డాం. ఓట్ల పండుగప్పుడు ఓటుకు వెయ్యిస్తే మురిసిపోయినాం. కానీ మా గొయ్యి మేమే తీసుకుంటున్నామని తెలుసుకోలేకపోయినాం. బిర్యానీ పొట్టాల వాసన ఆశకు మీ వెనక ఊరికొస్తే ఎగిరి తంతమని తెలవక కడుపులు నింపుకున్నాం. మా గుడిసెల పంట వచ్చి వంగి వంగి దండం పెడితే మా బతుకులు బాగు చేస్తావని నీ మాటలు నమ్మి గెలిపించాం. కానీ మా గుడిసెలనే గుంజుకొని మాకు జాగా లేకుండా చేస్తావని ఏనాడు అనుకోలేదు. పేదోడు అంటేనే అంటిముట్టనట్టు ఉంటున్నావు. నిన్ను నమ్మి గద్దెనెక్కిస్తే మమ్మల్ని నట్టేట ముంచుతున్నావు. ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈశ్వర, ఇంకా ఎన్నాళ్ళు మాకు బాధలు హరహర అని పెద్దపల్లి రాజన్న రాసిండు. ఇక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఇవన్నిటికీ ఇగో శనార్థి తెలంగాణ జర్నలిస్టు అరెస్టు అప్రజాస్వామికం, జర్నలిస్టులపై అక్రమ అరెస్టులు సరికాదు. ప్రభాకర్ ఏం జరిగినా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్దే బాధ్యత. ఎన్ఎస్యుఐ సంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ చెప్తున్నటువంటి మాట. ఇక క్రాంతి కిరణ్ నీవు ఎట్టి పరిస్థితిలో గెలవద్దిగా. నువ్వు శనార్థి తెలంగాణతో పెట్టుకున్నావు. నువ్వేమనుకున్నావు అంటే ఫైరవీలు ఉంటాయి, ఆ ఫైరవీలు అనుకుంటున్నావేమో. నీవు ఏ జర్నలిస్ట్ అయినా కొనగలుగుతావు. శనార్థి జర్నలిస్టులను క్యూను జర్నలిస్టులను కొనలేవు. క్రాంతి నువ్వు కొనలేవు జర్నలిస్టులను. ప్రజలారా, ఇంత క్లియర్గా ఈయన అక్రమాలు మీరు చూడండి. శనార్థి తెలంగాణలో ఈ పేపర్ పోయి చూడండి. శనార్థి తెలంగాణ ఈ పేపర్ పోయి చూడండి. ఇగో ఈ శనార్థి తెలంగాణకు సంబంధించిన ఈ పేపర్ పోయి చూడండి. క్రాంతి అక్రమాలపైన, ఆయన తమ్ముని అక్రమాలపైన ఎన్ని కథనాలు రాసినామో చూడండి. మీకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి. ఎన్ని కథనాలు రాసినాం, ఏం కథ అనేది మీరు స్పష్టంగా ఇగో ఈ పేపర్లలో చూడొచ్చు. ఎక్కడెక్కడ ఏ కబ్జాలు పెట్టిరు, ఏం కథ అనేది. అంతేందుకు ప్రజలారా, మీరు మళ్ళొక్కసారి చూడాలి క్రాంతి కిరణ్ గురించి. అలా నాయనేమంటుండే ఒక్కసారి మళ్ళొక్కసారి చూడాలి ప్రజలారా మీరు. మా క్రాంతి కిరణ్ ఎమ్మెల్యే సుధాకర్ కర్రా, ఈ సుధాకర్ అనేవాడు ఒక టిఆర్ఎస్ కార్య దగ్గర ఇల్లు జాగొన్నాడు. ఇల్లు జాగొని బోరేసుకొని ఇల్లు కట్టుకున్నాడు. అయితే బోరేసుకున్నప్పుడు శబ్దం వస్తుంది, ఆ చెవులో ముడ్డ పెట్టుకున్నవాడు అమ్మినోడు. వాడు నా జాగ్రత్త బోరింగ్ అంటాడు. వాడు నీ జాగ్రత్త బోరింగ్ అయితే అప్పుడు బోరేసినప్పుడు ఏం చేసాడు? అయితే వీడేమో బోరేసినాక నీళ్ళు పడితే వీడు ఏం చేసినట్టే నీళ్ళు అడిగి నీళ్ళు అడితే నీళ్ళు ఇచ్చిన వాడిని 3 అంతస్తుల మీద వాడు ట్యాంకులో నీళ్ళు ఎక్కిస్తే మోటార్ లోడ్ కాలు నీళ్ళు బంద్ చేసి కల ఇంటి చుట్టూ రాలేసాడు పాపం. వాడు బంజోడు, వాడు టీఆర్ఎస్ కార్యకర్త వాడు. అయితే నేనన్నా ఏం రా మాలమాది వాళ్ళము ఊరడమ్మ కాడ పోసమ్మ కాడ దున్న పొదలకు వస్తాము, ఆడివట్లోకి ఏడుస్తే కూడా పోసి పాడితే నీ అమ్మ అని నేను అన్నా. అంటే వాడు బంజోడు వచ్చి క్రాంతికిరణ్ చెప్పాడు, నీ తండ్రి మమ్మల్ని ఓసేయమంటాడని చెప్తే ఈ క్రాంతికిరణ్ ఇస్తాయి ఫోన్ చేస్తాడు. ఓ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే కూడా మాలవాది వనిపించినోడు కూడా కనీసం ఒక మాలవాది వనికి అన్యాయం అయితే కనీసం ఆ ఊరికి పోయి వారి స్థలం చూసి కనీసం ఇద్దరి మధ్యలో మాట్లాడవచ్చు కదా, మాట్లాడలేదు. అయితే ఏమైంది, మా బిడ్డ నాకు కారు ఇచ్చింది చిన్నామే, సెకండ్ హ్యాండ్ ఉంటుంది. మా నాయన దావకానికి పోతే పెన్షన్ పోతే అని నేను డీజిల్ పోసుకొని దాదాపల్లికి మరవెల్లికి ఇట్లా కొన్ని గ్రామాలు తిరిగినాను. వీటి బిచ్చపది లాంటి కొడుకు దంగమోడు పోతి లాంటి కొడుకు ఏం చేసాడు, మీరు మీ నాయన కారు ఇచ్చారు ఊరు తిరుగుతాడు. ఈ లాంటి కొడుకు ఆయన కారు ముంచకపోయింది మా కొడుకు. ఈ కొడుకులు నాకు పుట్టినట్టు గ్యారంటీ ఇవ్వదు, తల్లి గ్యారంటీ కానీ తండ్రి ఏం గ్యారంటీ లంజ కొడుకు ఇదా. అయితే కారు మీద తిరిగితే వాడు కారు ముంచకపోతాడే ఎంత ఘోరమయ్యా. లంజ కొడుకు టీఆర్ఎస్ నుంచి ఎంపీటీసీలో వాడిని వాడుతాం 5 ఏళ్ళ నాడు. ఇది ఆ కొడుకులు చేసిపోయి దొంగ వాడుకోవాలి వీళ్ళందరూ. వాడు ఎమ్మెల్యే అట్లా, వీడు ఎంపీటీసీ ఇట్లా. ఈ లంగలంజ కొడుకు వీళ్ళంతా ఏమంటాడు, వాడు క్రాంతికిరణ్ అంటాడు సుధాకర్ ఎక్కువ అన్ను వాడుతాడు. ఇది ఆవిడ ఎమ్మెల్యే అనేటటువంటి విషయం. ఒక కోపటాలు వచ్చింది, పిచ్చోని పెళ్లి చేసుకోకుండా ఆమె కిను లేదు భూమి లేదు అని వచ్చింది కాల్చి దగ్గర. చూసిరు కదా, దేవుడు ఆయన భూమి వేశారు, మహానుభావుడు. ఆయన కడుపులో పుట్టిన క్రాంతి కిరణ్ ఇగో గిట్ల అరాచకాలు చేస్తుంటే ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇగో ఇదే క్రాంతి కిరణ్ ప్రధాన అనుచరుడు మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే ఏ పేపర్లో వార్త లేదు, శనార్థి తెలంగాణ వార్త వేసింది. ఇగో ఇది
ఇట్లా క్రాంతి కిరణ్కి సంబంధించిన అక్రమాలన్నీ ఇంట్లో ఎప్పటికప్పుడు ఉంటాయి. మీరు చూసుకోవచ్చు. ఇగో శనార్థి తెలంగాణ విలేకరి ఎక్కడికి వచ్చినా పట్టుకొని తన్నండి. క్రాంతి కిరణ్ చెప్తున్నటువంటి మాట. క్రాంతి కిరణ్ ముక్కు నాలకు రాసి సమాజానికి, జర్నలిజం సమాజానికి క్షమాపణ చెప్పాలి. రైట్, ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్. సో ఆదాబ్ హైదరాబాద్ ఓపెన్ చేయి. ఆదాబ్ హైదరాబాద్ వార్తలు ఇవి. ఒకసారిగా పేరుకే మంత్రులు పెత్తనం చిన్నదొర వారిది. ప్రభుత్వ భూములు కళ్ళ ముందు కబ్జా అవుతున్నా కాపాడలేని మంత్రిగిరి ఎందుకు? ఎప్పటికైనా వెన్నుదన్నుగా నిలిచేది ఓట్లేసి గెలిపించిన ప్రజలే. ఈరోజు ఈ పార్టీ, రేపు మరొక పార్టీ నీకు తోడుగా ఉంటుందని ఎప్పుడు అనుకోకు. అవసరం తీరాక విసిరి అవతల పడిస్తుంది. రాజ్యాంగం ఇచ్చిన విశేష అధికారాలతో అంతో ఇంతో ప్రజలకు సేవ చేయి. నిన్ను వాళ్ళు గుండెలో పెట్టుకొని చూసుకుంటారు. ఇది నిజం అమాత్య. సిగ్గుండాలి మన అమాత్యులకి. ప్రభుత్వానికే సవాల్. ఎస్ఆర్ నగర్లో బరి తెగించిన కబ్జా మాఫియా. ల్యాండ్ గ్రాబర్ ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డిలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మంత్రి మాట అయినా సీఎం మాట అయినా డోంట్ కేర్. దమ్ము నోడిదే ప్రభుత్వ భూమి. డబ్బులు పడేస్తే సచివాలయం కూడా మీదే. రాష్ట్ర మంత్రి సంబంధిత ఉన్నతాధికారులు హౌసింగ్ బోర్డు స్థలంగా నిర్ధారించారు. ఆక్రమణదారులను కఠినంగా శిక్షించి భూమిని కాపాడుతానని మాట ఇచ్చిన మంత్రి తలసాని ప్రజలను పిచ్చివాలం చేయడానికి మంత్రి అలా నటించారంటున్న ప్రతిపక్షాలు. ముఖ్యమంత్రికి తెలియకుండానే జరుగుతుందా? ఇంటెలిజెన్స్ నిద్రపోతుందా? ప్రభుత్వ స్థలం కబ్జాకు గురవుతున్న విషయాన్ని వెలుగులోకి తెచ్చిన ఆదాబ్ హైదరాబాద్ అంటూ తలసాని సీనన్న వీళ్ళని కడవాళ్ళు కప్పావరేసి కబ్జా. సార్ నేను 500 ఎకరాలు పెట్టినా సార్. అంతా కడవదేరా కప్పురా చదువు. తెలంగాణలోనే అతిపెద్ద భూస్కాం, 1000 కోట్ల గేమ్. ఇది పేద రైతుల కన్నీటి గాథ. బాలాపూర్ వచ్చారు చాలా మంది. వాళ్ళు సర్వే నెంబర్ 145లో యుఎల్సి భూమిని ఎవరు ఎత్తుకెళ్లారు? స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సైట్లో యుఎల్సి భూమి ఉన్నట్టు ప్రొహిబిటెడ్ ల్యాండ్ అని స్పష్టంగా కనబడుతుంది. యుఎల్సి భూమిని సబ్ రిజిస్టార్లు ఎలా చేస్తున్నారు? రిజిస్ట్రేషన్లు ఎలా చేస్తున్నారు? కోర్టు ఆర్డర్ ఇస్తే అప్పీల్కు వెళ్ళలేదా? యుఎల్సి భూమిని కాపాడే బాధ్యత ఎంఆర్ఓకు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు లేదా అని చెప్పేసి కథనాన్ని, అంటే మొత్తం మీద తెలంగాణలోని అతిపెద్ద భూస్కాం 1000 కోట్ల గేమ్ అని చెప్పేసి ఆదాబ్ హైదరాబాద్ ఒక ప్రత్యేక కథనాన్ని అందిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక ఢిల్లీలో బ్రిటిష్ ప్రధాని బోరిస్కు ఘన స్వాగతం. రాష్ట్రపతి భవన్ వద్ద ఘనంగా స్వాగతించిన మోడీ రాజ్ఘాట్ సందర్శించి మహాత్మునికి నివాళులర్పించిన బోరిస్ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. నా గురి ఎప్పుడూ తప్పదు. సిఏటిపిటిని సందర్శించిన అమిత్ షా అత్యాధునిక ఆయుధాలను పరిశీలించిన కేంద్ర మంత్రి. అక్కడే తుపాకీ చేతబట్టగా ఫోటోలు తీసిన వీడియో అంటూ మొత్తం మీద నా గురి ఎట్టి పరిస్థితుల్లో తప్పదని చెప్పేసి ఆయన తుపాకీ పట్టుకొని చూసినప్పుడు ఒక కథనాన్ని రాశారు. ఇక కార్గిల్లో భూకంపం రిక్టర్ స్కేల్పై 4.2గా నమోదు. ఆస్తి ప్రాణ నష్టం ఏమీ లేదు. భయాందోళనలో ఆ ప్రాంత వాసులు. వివరాలు వెల్లడించిన ఎన్సిఎస్ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద ఇది 6.5 కంటే ఎక్కువ ఉంటే అది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. అంతకంటే తక్కువ ఉంటే పెద్దగా జరగదు. ది ఫినిక్స్ గోస్ట్. ఉక్రెయిన్కు బాసటగా నిలుస్తున్న అగ్రరాజ్యం. పలు కీలక ఆయుధాలు ఉక్రెయిన్లకు అందించిన అమెరికా. ది ఫినిక్స్ పేరు గల ఈ ఆయుధం సూపర్ పవర్, అత్యంత సమర్థవంతంగా పనిచేసే వినూత్న ఆయుధం. వివరాలు వెల్లడించిన అమెరికన్ రక్షణ శాఖ ప్రతినిధి కేర్బీ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద అమెరికా ఉక్రెయిన్కి సాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తుందంట. మొత్తం కాష్టాల గడ్డ అయిన తర్వాత ఇప్పుడు సహాయం చేస్తా అంటా ఉంది. ఇదిగో సాక్ష్యం, అదిగో భూమి. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లు అక్రమ పట్టాలని ఉత్తర్వులు ఇచ్చిన పట్టు వదలని అక్రమార్కులు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమికి ఎసరు రెవెన్యూనా, రాజకీయాల ఎసరు? ఎవరు గెలుస్తారు? ఆసక్తిగా ఎదురు చూస్తున్న పట్టణవాసులు అంటూ మొత్తం మీద సాక్ష్యాలు చూపిస్తూ ఉన్నాం. తర్వాత ఇగో భూమి ఇది చూపిస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా చెప్తున్నారు ఎవరు గెలుస్తారు అంటే అధికారులు గెలుస్తారా లేకపోతే రాజకీయ నాయకులు ఎవరైతే అండగా నిలుస్తున్నారో, అక్రమాలకు అండగా నిలుస్తున్నారో వాళ్ళు గెలుస్తారా అని చెప్పేసి ఒక కథనాన్ని ఆదాబ్ హైదరాబాద్ అందిస్తుంది. కాశ్మీర్లో తెగబడ్డ ఉగ్రవాదులు. ఎదురు కాల్పుల్లో జవాన్ వీరమరణం. భద్రతా దళాల కాల్పుల్లో 3 ముష్కరులు హతం. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీగా తనిఖీలు అంటూ మొత్తం మీద అక్కడ ఎదురు కాల్పులు జరిగినాయంట. అన్నా డిఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ,
కార్యకర్తల అభిష్టం అదేనంటున్న దినకరన్ అంటూ మొత్తం మీద చిన్నమ్మ అన్న డిఎంకే ప్రధాన కార్యదర్శిగా నియమితులు అవుతుందంట. ఇక మంత్రి పువ్వాడకు నోటీసులు, సాయి గణేష్ ఆత్మహత్య కేసులో 2 వారాల్లో స్పందించాలని హైకోర్టు ఆదేశం. మొత్తం మీద ఇవి ప్రధానమైనటువంటి వార్తలు అయితే ఆదాబ్ హైదరాబాద్లో. ఇక ఈనాడులోకి వెళ్దాం. అగో భాజపాది వాపేనంట, ఆ పార్టీకి 100 సీట్లలో డిపాజిట్లు దక్కవు, అరుపులు కేకలు హడావిడి నమ్మొద్దు అని చెప్పేసి మీకు ఆయన చెప్తా ఉన్నాడు. ఇక ఎవరిది వాపు ఎవరిది నిజంగా అదో మరి చెప్తారు, పబ్లిక్ చెప్తారు కదా. రాములూరి సన్నిధికి రైలు, మల్కన్గిరి భద్రాచలం మధ్య కొత్త మార్గం, గోదావరిపై భారీ వంతెన, 2800 కోట్ల అంచనా వ్యయం, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమీక్ష అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. వీళ్ళ వార్తలే లేవుగా. 1,00,000 జనాభా పైబడిన పట్టణాల్లో 24 గంటలు విద్యుత్తు ఇవ్వాలి, కరెంటు పోతే 3 నిమిషాల్లో పునరుద్ధరించాలి, అప్పుడే నాణ్యమైన సరఫరా జరుగుతున్నట్టు లెక్క. కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు. కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు ఇచ్చింది కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి కదా. ఆయన ప్రభాకర్ ఆయన ఆల్రెడీ ఇస్తున్నాం సార్ మేము అని చెప్తారు. ఇక యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది, ప్రేమించాలంటూ వేధింపులు, నిరాకరించడంతో బరితెగింపు అంటూ ఇక్కడ వరంగల్ జిల్లా హన్మకొండలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఒక వార్త. ఇక మంత్రి పువ్వాడకు నోటీసులు, సాయి గణేష్ ఆత్మహత్య వ్యవహారంలో హైకోర్టు నిర్ణయం అంటూ ఒక వార్త. ఇక సాయి గణేష్ ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్. ఖమ్మంలో సంస్మరణ సభ, బాధిత కుటుంబానికి పరామర్శ, ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడిన జేపీ నడ్డా, బండి సంజయ్ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. ఎట్టి పరిస్థితులు వాళ్ళకు అంటే ఆయనకు అంటే ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి సాయి గణేష్ ఉన్నాడో వాళ్ళ కుటుంబానికి మేము బాధ్యతగా నిలబడతాం, తప్పకుండా దీనికి మంత్రే బాధ్యత వహించాలి, ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ఇక నేడు గ్రూప్ 1 ప్రకటనపై స్పష్టత, కీలక సమావేశం నిర్వహించిన టీఎస్పీఎస్సీ. ఇక స్పష్టత ఏందో కథ ఏందో అది చూడాలి. ఇక ఇంకా ఇదంతా యాడ్ ఉన్నట్టుని. ఇవి ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన వార్తలు అయితే ఒక్కసారి డౌన్లోడ్ చేయాలి. అది వేరేకి వెళ్దామా? రావాలి. ఎక్కడున్నదా మరి? ఒకటి గవర్నర్కు పిఆర్ఓగా బీజేపీ ఇవన్నీ కథలన్నీ పెట్టుంటాయి అన్నట్టు లెక్క. మెడికల్ సీట్ల స్కామ్ అవాస్తవం అట, అవాస్తవం అని రాస్తా ఉన్నారు. అవాస్తవాలు వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళతోటి ఈ సీట్లను బ్లాక్ చేయించేసి తర్వాత అవన్నీ అమ్ముకుంటున్నట. మంత్రి మల్లారెడ్డి యూనివర్సిటీ సంబంధించి కాలేజీలో ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఉన్నది కదా, దాంట్లో సీట్ అమ్ముకుంటారని చెప్పేసి క్లియర్గా ఆధారాలతో సహా ఇందాక వెలుగు పేపర్లు కదా కథనం వచ్చింది. ఇంకో ఇట్లా అంతా మంచిగా ఉంటుందట. ఆకలి సూచి ర్యాంకింగ్ను బుల్డోజర్లతో చెరిపేయగలరా, విద్వేషాల వ్యాప్తి సమస్యలకు పరిష్కారమా, కేంద్రంపై కేరళ సీఎం విజయన్ ధ్వజం అంటూ మరి ఏమేమి వార్తలు లేవా? ఇక మన సంగతి చూడమంటే కేరళ కర్ణాటక కథ ఇట్లుంటుంది లెక్క. ఇగో మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వాన. ఇది మనం నిన్ననే అన్ని పేపర్లలో వచ్చింది. నిన్న శనార్థిలో వచ్చింది, తర్వాత ఆదాబ్లో వచ్చింది. ఇక RRR భూసేకరణ అభ్యంతరాలకు 21 రోజులు 2 యూనిట్లకు సర్వే, నెంబర్ల వారీగా వివరాలతో గెజిట్, త్వరలో మరో 6 యూనిట్లకు విడుదల చేయనున్నటువంటి కేంద్రం అంటూ ఒక వార్త చూసుకోవచ్చు. ఇదంతా మొత్తం ఇదే ఇక బురదల కార్యక్రమం. 2.21 లక్షల కోట్లు 7.5 ఏళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, 16 లక్షల మందికి ఉపాధి. 16 లక్షల మందికి ఉపాధి దొరికితే మరి నిరుద్యోగులు ఎందుకుంటున్నారు అట్లా? అంతేనా? అంటే వాళ్ళకి ఏదో తిండి ఎక్కువైనట్ట. ఇక తిండి ఎక్కువై రోడ్ల మీదకి వస్తారా? ప్రతిరోజు 3 నుంచి 4 వేల ఉపాధి అంటనే ఉంటారు. ఇక 3,000 మంది, 5,000 మంది, 10,000 మంది, 1,00,000 ఇష్టం వచ్చినట్టు ఇట్లా. మన తెలంగాణ జనాభా కంటే దాటిపోయింది ఉద్యోగం. మరి ఏమా ఇలా లెక్కలు చెప్తావు? మరి ఈ 16 లక్షల మందికి సంబంధించి ఉపాధి చూపిస్తున్నాం అన్నావు కదా, ఆ 16 లక్షల మందికి సంబంధించి లెక్కలు చెప్పు. ఓ 5 లక్షల మందికి సంబంధించి చెప్పు లెక్కలు. 16 లక్షల మంది ఎందుకు? ఇక అన్నీ ఉద్దిర మాటలు. ఇక వడ్లు కొనకుండా కిషన్ రెడ్డి కొంటారని ఆయన అని చెప్పేసి కేంద్రం చేతనైతే వడ్ల కొనుగోలుతో రాష్ట్రంలో నష్టపోయే 3,000 కోట్లు, 3,000 కోట్లు అయితే 1,000 కోట్లు అయితే
మేమే చేస్తామని చెప్పేసి మల్లన్న చెప్పిండు. తీన్మాన్ మల్లన్న టీం చేస్తుంది, 1000 కోట్లు ఇస్తే మేము చేస్తాం. 1000 కోట్లు ఇస్తే అయితే ఏదైతే నూకల ద్వారా వచ్చేటువంటి నష్టం ఉంటుందో నష్టాన్ని పూడ్చి వాళ్లకు రైతులకు ఎంత అంటే మద్దతు ధర రావాలనో అంత మద్దతు ధర క్లియర్గా ఇచ్చేస్తామని చెప్పి చెప్పాం. 3000 కోట్లు కావాలంట, అంటే 2000 కోట్లు వెనకేసుకోవాలంట ఈ కథ. అది లేకుండా పని నడవదు. ఇట్లా ఇక దాన్ని దించుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టే ఇది పెద్ద గొప్ప మిల్లలకు అవకాశం గొప్ప వార్త. ఎంత వీలు కొనకుండా ఇగో మలేరియా కట్టడిలో తెలంగాణ బేసట. మీకు ఇట్లున్నాయి కథలు వార్తలు. ఆమె దగ్గర గట్లుంటే ఎక్కడుంది? ఒక్కసారి పోల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆందోళన ఎమ్మెల్యేగా మీ ఓటు ఈసారి ఎవరికి వేస్తారు? క్రాంతి కిరణ్కి వేస్తారా లేదంటే దామోదర్ రాజనరసింహకి వేస్తారా అంటే దామోదర్ రాజనరసింహకి వేస్తా అని చెప్పేసి 89% మంది చెప్తా ఉన్నారు. క్రాంతి కిరణ్కి వేస్తా అని చెప్పేసి 11% మంది చెప్తా ఉన్నారు. ఒక్కసారి వారిగా కులాల వారిగా విడిపోవడం కుల వివక్ష, తనకు నచ్చిన దేశంపై అభిమానం లేకపోవడం, తనకు నీడనిచ్చిన దేశంపై అభిమానం లేకపోవడం, క్షమించరాని ఉదాసీనత, దేశ సమైక్యత, ఇదన్నీ కూడా మొత్తం మీద నాశనం కావడానికి ఇట్లా జరుగుతాయని చెప్పేసి సాయి కార్తిక్ అంటున్నారు. ఒక జాతి అంతరించిపోవడానికి కారణాలంట. నమస్కారం సుదర్శన్ అన్న గారు. అరవింద్ అన్న గారు ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు. తాను వెంటనే ఇలా అనుకోకుండా అన్నానని చెప్పేసి అన్నారు. రాకుండా నేను జాగ్రత్త తీసుకుంటానన్నారు. అదే భూమిలోకి తొక్కేస్తానని చెప్పేసి అన్నారు. దాని గురించి క్రాంతి కిరణ్కు మరొక్కసారి ఓటేస్తే మోసపోనన్న 2018 ఎన్నికల్లో క్రాంతి కిరణ్ కారు గుర్తుకు ఓటు వేశాను, కానీ వచ్చే ఎన్నికల్లో క్రాంతి కిరణ్కు ఓటు వేయను, మరియు నా మిత్రులు బంధువులతో కూడా క్రాంతి కిరణ్కు ఏమాత్రం వేపియను. ఓడగొడతాం, ఈసారి క్రాంతి కిరణ్ గెలవడు. పోయినసారి స్థానికం అనే ముసుగులో గెలిచాడు, ఇప్పుడు చిత్తుగా ఓడించడం ఖాయం, అందుకే అతడిని వన్ టైం ఎమ్మెల్యే మాత్రమే అని పిలవాలని చెప్పేసి పెద్దగొల్ల దత్తాత్రేయ అంటున్నాడు. దర్శన, నేను మీకు మా గ్రామం విషయం గురించి అడిగితే హరీష్ రావు గారిని కలవాలని అన్నారు కదా, చాలాసార్లు కలిశానన్నా, ఓ స్త్రీ రేపురా అనే విధంగా ఎప్పుడు వెళ్ళినా ఆదుకుంటామని చెబుతున్నారే తప్ప ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదు. నేను మా గ్రామ ప్రజలను తీసుకొని మీ ఆఫీస్కి వస్తాను, దయచేసి మా బాధను తప్పకుండా రా మిత్రమా. జ్ఞానేశ్వర్ వచ్చేసి మాట్లాడదాం. జై తెలంగాణ, జై రేవంత్. దామోదర్ రాజనరసింహ గారు క్రాంతి కంటే బెస్ట్. మల్లన్న మీరు చెప్పినట్టు కేసీఆర్కి అందరి ఉసురు తలుగుతుంది, ఒక్క తాగుబోతుల ఉసురు తప్ప అర్థం చేసుకో. వాళ్ళది కూడా పాపం వాళ్ళకి రేట్లు పెంచేసాడు, తాగడానికి కూడా పరిస్థితి అట. రేట్లు పెంచిన పుష్కలంగా అయితే మంది ఇచ్చినాడు కదా, దానికి సాటిస్ఫై దానికి ఉన్నారు. అన్న మీరు ఏం అనుకోకండి, ఒక్కసారి మీరు ఇలా పోల్ వేయండి అన్న. తీన్మాన్ మల్లన్న బీజేపీలో చేరడంలో మీరు సమర్థిస్తున్నా లేరని పోల్ పెట్టండి, దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదని చెప్పేసి అంటా ఉన్నారు. ఎన్ని రాతలు రాస్తేనేమి అవి మాటలుగా బయటకు రానప్పుడు, ఎన్ని చట్టాలు చేస్తేనేమి అని చెప్పేసి ఏ చేసినా వేస్ట్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎవరు? సాయి కార్తిక్. ఇక తప్పు చేసిన వాటికి ప్రజలు మారితే తప్ప తెలంగాణ బాగుపడుతుంది అని చెప్పేసి, ఇద్దరికి కాదు బీజేపీకి ఓటు అని చెప్పేసి నరేందర్ రెడ్డి అంటా ఉన్నాడు. ఇలాంటి దొంగలను ఓటు వేస్తే మనమే చెప్తూ కొట్టుకున్నాడు అని చెప్పేసి జైపాల్ అంటున్నాడు. అన్న బీజేపీ పార్టీకి ఓటు వేస్తాము, ఈసారి క్రాంతి కిరణ్ దుకాణం బంద్, నెక్స్ట్ బీజేపీ లేక కాంగ్రెస్ అని చెప్పేసి ప్రసాద్ అంటున్నాడు. ఇక ఆప్షన్ బీజేపీ పెడితే బాగుండేది ఎందుకంటే బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి సోమ రమేష్ అంటున్నాడు. అన్న ఏ తెరాస ఎమ్మెల్యేలు వద్దు అన్న అని చెప్పేసి, తెరాస వద్దన్నా అని చెప్పి చెప్తున్నాడు. క్రాంతి కటకటాల్లోకి వెళ్ళడం ఖాయం, మడిశెట్టి రామకృష్ణ అంటున్నాడు. ఇక దామోదర్ నరసింహ బీజేపీ అట. ఇక గుడ్ మార్నింగ్ తీర్మాన్ మల్లన్న, గుడ్ మార్నింగ్. ఈసారి ఓటు బీజేపీకి ఆర్ కాంగ్రెస్కు. నమస్తే దర్శనం, శుభోదయం మిత్రమా. దామోదర్ రాజనరసింహ గారు క్రాంతి కుమార్ గ్రేట్ అన్న అని చెప్పేసి, క్రాంతి కిరణ్ కంటే గ్రేట్ అన్న. క్రాంతి కిరణ్ నిన్ను బట్టలు బజార్లో కొట్టే రోజు దగ్గరలో ఉంది అని చెప్పేసి యూత్ ఐకాన్ నాని అంటున్నాడు.
మల్లన్న మీరు చెప్పినట్టు కేసీఆర్కి అందరూ ఉసురు తగ్గుతుంది, ఒక తాగుబోతల ఉసురు తప్ప అర్థం చేసుకోండి అని చెప్పేసి తనుశ్రామ్ అంటున్నాడు. ఇక్కడ బీజేపీపై ప్రేమ ఉన్న పర్సన్స్ ఓకే. నమస్తే మల్లన్న సార్, మీరు చెప్పినట్టు అందరూ ఉసురు తగిలిపోతుంది. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్, పట్టణ నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడంగల్ సిఐ మా చెల్లెలు ఉసురు తగిలిపోతారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చెప్పేసి పాపం బన్నీ అంటా ఉన్నాడు. నమస్తే మల్లన్న సార్, కొడంగల్ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినందుకు నా చెప్తూ నేను కొట్టుకోవాలి, బాగా బుద్ధి వచ్చింది నాకు అని చెప్పేసి బన్నీ అంటున్నాడు. మల్లన్న మీరు చెప్పినట్టు తాగుబోతులు ఉసురు ఒక్కటి తాకదంట కేసీఆర్కి, కాకకు. అన్న మా స్థలాల వాళ్ళు న్యూస్ నేను కూడా చదువుతున్నా అన్న, నాకు ఛాయిస్ అర్థమవుతలేదు మిత్రమా. మల్లన్న బీజేపీలో ఉండి బీజేపీ క్యాండిడేట్ పెడతారు, అది కూడా ఒక ఆప్షన్ పెడితే బాగుండే అని అంటున్నారు. మల్లన్న మీరు చెప్పినట్టు కేసీఆర్కి అందరి ఉసురు తగులుతుంది, మీరు త్వరలో కాంగ్రెస్ ఫోన్ చేస్తే కలవడం లేదన్న, ఒక్కసారి నెంబర్ చెప్పండి అన్న అని చెప్పేసి శివశంకర్ శ్రీ అంటున్నాడు. అది నెంబర్ చెప్పు ఒకసారి. 9963 శివశంకర్ శ్రీ 9963202424 నెంబర్కి ఏ మిత్రమా కలుస్తుంది. బీజేపీ పార్టీ బాబు మోహన్ అని చెప్పేసి అంటున్నారు. సరే, మొత్తం మీద దామోదర్ రాజ నరసింహ గారు ఒక అనుభవంతో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అంతులేని పథకాలతో అద్భుతమైన చతురత చూపించారు. ప్రజల్లోకి వాటిని విజయంతో తీసుకెళ్లారు. ఆయనకు ఉన్న విద్యా జ్ఞానం, విశ్లేషణ, అనుభవంగా తెరాస క్రాంతి హౌలగానికి కనీసం వాడు 10 అయినా పాస్ అయ్యాడా, నేను రెడ్డి అయినా గుణంలో కానీ విలువలో కానీ వ్యక్తితో చూసేది అని చెప్పేసి మొత్తం మీద మోహన్ ఒక సుదీర్ఘమైనటువంటి లేఖన రాసింది. ఇక ఇది పరిస్థితి. మొత్తం మీద క్రాంతి కిరణ్ చేస్తున్నటువంటి ఏదైతే ఆగడాలు ఉన్నాయో, తర్వాత భూ కబ్జాలను ఏవైతే ప్రేరేపిస్తున్నారో, తర్వాత మంత్రి హరీష్ రావు గారే ఈ మొత్తం కేసులు పెట్టమని చెప్తున్నాడు అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నాడంట ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. అసలు ఏం జరుగుతూ ఉంది నిజంగా కూడా అంటే ప్రశ్న ఏదైతే నువ్వు తప్పు చేస్తే ఆ తప్పును ఎత్తి చూపినందుకు, భూ కబ్జాలను ప్రశ్నించినందుకు, తర్వాత ఇసుక మాఫియాని ప్రశ్నించినందుకు, తర్వాత ఈ అత్యాచారాలు చేస్తున్నారు నీ అనుచరులు అంటే వాళ్ళ విషయాలు బయటపెట్టినందుకు, అవి కథనాలుగా శనార్థిలో రాసినందుకు ఇష్టం వచ్చినట్టుగా మొత్తం మీద కేసులు పెట్టేసి ఇట్లా తప్పుడు కేసులు, అక్రమ కేసులు పెట్టేసి లోపడేయడాన్ని డెఫినెట్గా తెలంగాణ సమాజం క్షమిస్తలేదు. వాళ్ళందరూ కూడా అంటా ఉన్నారు, తప్పకుండా క్రాంతి కిరణ్కు ఓటమి తప్పదు, ఇది ఒక్కసారి ఎమ్మెల్యేనే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదే జరగాలని కోరుకుందాం. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే అరాచకాలు ఉన్నాయో, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో, ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో, తప్పకుండా అంటే ప్రభుత్వం గోరి వాళ్ళే కట్టుకున్నట్టుగా ఉంటుందని చెప్పేసి ప్రజలు అంటున్నటువంటి పరిస్థితి. ఇది ఇవాటి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి.